Chala important class today. It is very, very important. What we are going to discuss today will be very important for your prelims 2026, which is going to happen on May 24th. We are almost here. We have done enough for the whole year. చాలా కష్టపడ్డారు. ఆ కష్టాంతా ఫలితం చూడడానికి we are waiting. So listen carefully, make notes, remember each and every point I'm going to tell you. Yes, వెరీ ఇంపార్టెంట్. ఇయర్ మొత్తం మీరు పని చేసిన అందరూ వర్క్ చేశారు కదా, కష్టపడ్డాం. ఇప్పుడు చాలా థాట్స్ ఉండొచ్చు బ్రెయిన్ లో, ఇంకొంచెం కష్టపడితే అయిపోయేది, ఇంకొంచెం వర్క్ చేస్తే అయిపోయేది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం, లాట్ ఆఫ్ థింగ్స్ మైట్ బి ఇన్ యువర్ బ్రెయిన్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్ నౌ వీఆర్ ఇన్ ద పవర్ ప్లే, డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈస్ టుడేస్ క్లాస్. దిస్ session is very important to you. This will help you a lot how to deal with the next upcoming 10 days. మీరు ఇప్పుడు నేను చెప్పేది ఎంత రిసెప్టివ్ ఉంటే మీకు ప్రిలిమ్స్ కి 10 రోజుల్లో చాలా డిఫరెన్స్ కనబడిపోతుంది. దిస్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ప్రిపరేషన్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డేస్. చాలా ఇంపార్టెంట్. చాలా అలర్ట్ బ్రెయిన్ తోని, హై కాన్ఫిడెన్స్ తోని వినండి, విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ తోని వినండి. ఐ అండర్స్టాండ్. నాకు ఇక్కడ చాలా మంది వాట్ యూ గైస్ వెంట్ త్రూ, ఐ నో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. So keeping all of that aside, with a fresh brain, let's discuss the prelim strategy 2026. Last 10 days lo em cheyali, what to do in the last 10 days. You are in the final phase now. Remember, this is not the time to study more. It is time to maximize marks from whatever you already know and avoid last minute panic driven stupidity. Students who have given last year attempt, you might have experienced yes or no, the first time panic driven చాలా stupid decisions తీసుకుంటాము, బ్రెయిన్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి, విచ్ ఇస్ వెరీ కామన్. ఇండియా అందరూ ఎవ్రీవన్ ఇస్ ఫేసింగ్ ద సేమ్ థింగ్. యా, సో కాన్సన్ట్రేట్ వెరీ ప్రాపర్లీ. మోస్ట్ ఆస్పిరెంట్స్ డజంట్ ఫెయిల్ ప్రిపేరింగ్ హోల్ ఇయర్, దే ఫెయిల్ ఇన్ ద లాస్ట్ 10 days. ఐఎమ్ టెల్లింగ్. ఇంతకుముందు జరిగిందంత ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. నవ్ ఇస్ ద గేమ్ ఆఫ్ మెంటల్ స్ట్రెంత్. సో వాట్, హౌ యూ విల్ ఫెయిల్, ఐ విల్ టెల్ యూ. Most aspirants, how they will fail in the last 10 days, I will tell you. They will start, this is how they will fail. They will start new resources. They will panic and over revise weak areas. Second. Third, very, very common, మీ అందరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. They destroy their sleep cycle. నిద్ర పట్టదు, చేంజ్ చేస్తారు, ఓవర్ నైట్ కూర్చుంటారు. They solve too many mocks emotionally, not strategically. Emotional lo solve chesta potam, and we also ignore CSAT. These are the top fails of aspirants in the last. Your job is very simple, I'm telling you. Your job is very simple. Treat this like a job. Don't get emotionally attached. Your job now is retention. Whatever you learned, retain that and recall it. That is the first. Second, accuracy. Third, under aggression lo untaru. You have to be aggressive. Power play kada, you have to be aggressive. 6 కొట్టుతూనే ఉండాలి, తప్పదు. మెల్లిగా ఆడుతుంటే కుదరదు. యూ హ్యావ్ టు బి అగ్రెసివ్. బట్ వాట్ కైండ్ ఆఫ్ అగ్రెషన్ డూ వీ హ్యావ్? డూ వీ నీడ్ కామ్ అగ్రెషన్. క్యాప్టెన్ కూల్ అవ్వాలి. యూ హ్యావ్ టు బి అగ్రెసివ్ బట్ వెరీ కామ్లీ. నౌ ఐ విల్ టెల్ యూ, ఐ విల్ గివ్ యూ, దిస్ ఇస్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ యువర్ బ్రెయిన్. నేను చెప్పింది చాలా సింపుల్గా చెప్పినాను, బట్ ఇదే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఎందుకంటే ఐ వాంటెడ్ టు కీప్ దిస్ సెషన్ షార్ట్ అండ్ ఎఫెక్టివ్. ద రూల్స్ ఐ విల్ గివ్ యూ ఫర్ ద 10 days. See you, if possible, if you are able to do 14 hours of study effectively. If not, at least bare minimum 8 to 10 hours is bare minimum. 10 hours focused, aggressive focused hours is very important. దానికన్నా తక్కువ చదవడానికి వీలు లేదు. If you are going to study hall, if you are having works at home, whatever it is, you have to give last 10 days లో 10 hours minimum ఇవ్వాలి డైలీ. హై ఫోకస్ లో ఇవ్వాలి. మీరు హై ఫోకస్ చేయలేకపోతున్నారు అనుకోండి, 15 hours కూర్చోండి. 5 hours వేస్ట్ అయినా 10 hours ఫోకస్గా ఉంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, 15 hours కూర్చొని 5 hours వేస్ట్ చేయడం కన్నా 10 hours ఫోకస్గా ఉండి ఇంకా రిమైనింగ్ 14 hours టైం పాస్ చేసిన ఇబ్బంది లేదు. బాగా రెస్ట్ తీసుకొని అట్లా చేసిన ఇబ్బంది లేదు. ఎందుకంటే 15 hours ఎక్కువ బ్రేక్ ఇచ్చేస్తే అన్ప్రొడక్టివ్ అనిపిస్తుంది. యూ హ్యావ్ టు బి హైలీ ప్రొడక్టివ్. 10 ఫోకస్డ్ hours ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, మస్ట్. ఈ 10 days కి జనరల్ రూల్స్ నేను చెప్పేది ఇప్పుడు. తర్వాత నేను ఒక్కొక్క పార్టీ తీసుకెళ్తాను. జనరల్ రూల్స్ ఫర్ 10 days. 10 hours ఫోకస్డ్ అవర్స్ maximum. No new books, as I told you. No videos watching. ఎందుకంటే వీడియోస్ ఏంటి, మళ్ళీ టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ న్యూ రిసోర్స్, కొత్త గొంతులు, కొత్త వాయిస్, కొత్త స్ట్రాటజీ, భయం అవుతుంది. స్టిక్ టు వాట్ యూ ఆల్రెడీ నో. 10 days జనరల్ రూల్, నో వీడియోస్. మీరు వీడియోలు ఓపెన్ చేస్తానంటే మాత్రం 99% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నారో, ఎవరైతే ఇప్పుడు టాపర్స్ కొంతమంది చెప్తారు నేను అది తీసుకున్నా ఇది తీసుకున్నాను. ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడో ముందు, లాస్ట్ 10 days కాదు. ఎప్పుడో ఒకవేళ చూడాలన్నా ఏమైనా ఎప్పుడో ముందు. నేను మీకు కొన్ని చెప్పినాను కదా, CSATకి ఇది తీసుకోండి, ఇది చేయండి అని. అప్పుడెప్పుడో జనవరిలో చెప్పాను. ఆ టైంలో చేసేసుకొని వదిలేయాలి.
లాస్ట్ మినిట్లో కొత్త ఏం ముట్టుకోదు. ఎవరైనా ర్యాపిడ్ రివిజన్లు ఏది పనికిరాదు, ఎందుకంటే మీ స్ట్రాటజీ ఒకలాగా చదువుకుంటారు, అది రివిజన్ చేస్తే మీ న్యూరల్ పాత్వే అది మీకు హెల్ప్ అవుతుంది రిటైన్ చేయడానికి. ఇప్పుడు అదే టాపిక్ వేరేటోడు చెప్పినప్పుడు ఏంటంటే కొత్త వేలో అర్థం చేసుకోవాలి, కొత్త న్యూరల్ పాత్వే బిల్డ్ అవుతుంది. కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ కొత్త విధంగా నేర్చుకున్నప్పుడు రిటెన్షన్ తగ్గిపోద్ది. డోంట్ డూ దట్. ర్యాపిడ్ రివిజన్లు వెళ్ళకపోకండి, అందుకే ఫ్లాప్ అవుతాయి ర్యాపిడ్ రివిజన్స్ చాలా వరకు. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ ఉండదు. మీరు ఇయర్ మొత్తం చదివేది ఒకటి ఉంటుంది, లాస్ట్ మినిట్లో చదివేది ఒకటి ఉంటుంది, వినేది ఒకటి ఉంటుంది. లాస్ట్ 10 days అయితే ఇప్పుడు చేశారు, ఇట్స్ ఓకే, స్టాప్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ నోట్స్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద బుక్స్ యూ హ్యావ్ రెడ్, ఓన్లీ రీడ్ దట్ అగైన్. అంటే ఆల్రెడీ ఫెమిలియారిటీ, ట్రస్ట్ యువర్ ఫెమిలియారిటీ. రివైజ్. హై ప్రాబబిలిటీ, హై రిటెన్షన్ వాల్యూ ఉండడం, అంటే మీకు ఆల్రెడీ అడ్వాంటేజ్ ఏవైతే ఉన్నాయో, మీ గ్రిప్ ఏవైతే ఉందో దానిలో హై రిటెన్షన్, హై ప్రాబిలిటీ ఉండాలి. ఎగ్జామ్లో రావడానికి హై వెయిటేజ్ ఉండాలి. హై వెయిటేజ్, హై ప్రాబిలిటీ, హై రిటెన్షన్, ఈ 3 క్వాలిఫై అయ్యే టాపిక్స్ని ఎక్కువ చదవండి. ఈ 3 ఏది క్వాలిఫై అయితే పక్క పడేది. ఈ 10 days సాధించేది ఏం లేదు, సంవత్సరం అంతా చేయండి. అవునా, సంవత్సరం అంతా చేయండి, 10 రోజులలో పీకేది ఏం లేదు. డోంట్ వరీ. ఈ మీ క్రైటీరియా పారామీటర్ ఏంటి? హై ప్రాబిలిటీ ఉండాలి ఎగ్జామ్లో రావడానికి, వెయిటేజ్ ఎక్కువ ఉండాలి, దట్ మీన్స్ హై రిటెన్షన్ ఉండాలి, మీకు గ్రిప్ ఉండాలి దాని మీద ఆల్రెడీ. ఇట్ విల్ గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్. వాల్యూ వైజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మోర్. ఓన్లీ రివైజ్ దట్. లాస్ట్ ఈ 10 days మొత్తంలో ఓవరాల్ రూల్స్లో లాస్ట్ది డైలీ ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ 25 CSAT క్వశ్చన్స్ మినిమం ఎవ్రీడే. ప్రాక్టీస్ ఎవ్రీడే 25. ఇప్పుడు ఈ పేపర్ చేస్తా, ఆ పేపర్ చేస్తా కదా, ఇదైతే కంపల్సరీ చేయండి. 25 CSAT క్వశ్చన్స్ మినిమం PYQs నుంచి, 25 MCQs జనరల్ స్టడీస్ నుంచి PYQs. యూ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ 25 CSAT, 50 జనరల్ స్టడీస్ GS టాపిక్స్ PYQs, 50 MCQs సాల్వ్ చేయాలి. 25 CSAT, 50 MCQs డైలీ. ఎంత అవుతున్నాయి? 75 MCQs డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలో నేను చెప్తా, పద్ధతి ఉంటుంది దానికి, అది నేను చెప్తాను. ఓకేనా? దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద చేయొద్దు, అదే పద్ధతిలో చేయండి. 1 hour కరెంట్ అఫైర్స్ రివిజన్. కొత్త కరెంట్ అఫైర్స్ చదవకండి, డైలీ 1 hour కరెంట్ అఫైర్స్ రివిజన్ కంపల్సరీ. అంటే బేర్ మినిమం మీరు చేయాల్సింది 30 minutes రెడ్ బుక్, మిస్టేక్స్ బుక్. మీరు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని ఒకసారి చూసుకోండి. డైలీ 30 minutes మీ మిస్టేక్స్ మీరు చూసుకొని, ఆ మిస్టేక్స్ చూసుకోవడం అంటే మిస్టేక్స్ అక్కడ చూసుకో, దానికి సొల్యూషన్స్ కూడా రాసి ఉంటారు కదా, ఇది మిస్టేక్ చేసినా ఇది సొల్యూషన్. ఎందుకంటే అది మళ్ళీ అవి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బ్రెయిన్ ఒకటి గట్టిగా నమ్ముంటుంది, దానివల్ల మిస్టేక్ జరిగింది, అది 2-3 సార్లు చూసుకోవాలి. ఆ తప్పు, అది గట్టిగా నమ్మకు, ఇది రైట్, ఇట్లా ఆలోచించాలి. ఆ మిస్టేక్ బుక్ చాలా ఇంపార్టెంట్. 30 minutes ఎవ్రీడే యూ హ్యావ్ టు. ఎప్పుడైనా బోర్ కొట్టింది కూర్చొని ఆల్రెడీ ఏం మిస్టేక్ చేసినా అది చూసుకుంటే సరిపోతుంది. ఫెయిల్యూర్ లా చూడకండి, లెర్నింగ్ లా చూడాలి. అర్థమైందా? సో ఏమేం చేయాలి? 8 to 10 hours ఫోకస్డ్ స్టడీ అవర్స్, నో న్యూ రిసోర్సెస్, రివైజ్, హై ప్రాబిలిటీ, హై వెయిటేజ్, హై రిటెన్షన్. మీకు బాగా వచ్చిన టాపిక్స్, వాల్యూ అడిషన్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఆ టాపిక్స్ మాత్రమే రివిజన్ చేయండి, అన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ తెలుసు, మనం డిస్కస్ చేస్తున్నాం. PYQ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇయర్ మొత్తం చేస్తున్నాం ఆల్మోస్ట్. వీ హావ్ డన్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ డే ఫర్ ద పాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్. ఇది కంపల్సరీ. 25 CSAT క్వశ్చన్స్, 50 GS క్వశ్చన్స్, MCQs 2 మినిమం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలో నేను చెప్తాను పద్ధతి. 1 hour కరెంట్ అఫైర్స్ రివిజన్. ఎక్కడ కొత్త టాపిక్ ముట్టుకోవట్లేదు, మనం ఆల్రెడీ చేసినా రిపీట్ చేస్తాం. 30 minutes మిస్టేక్స్. ఇది ప్రతిరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ ప్లాన్స్. అంటే మీకు 25 CSAT ఇంకా 50 GS చేయడానికి ఒక 2 hours పడుతుంది అనుకున్నాం. ఓకేనా? 1 hour రివిజన్ 3 hours, 30 minutes మిస్టేక్ బుక్ 3.5 hours, 4 hours వేసుకోండి ఇంకా మొత్తం కలిపి. ఇంకా 6 hours ఫోకస్డ్ స్టడీ ఉంది మీ దగ్గర. దానిలో డైలీ రివిజన్స్, హై ఇంపాక్ట్ రివిజన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి కంపల్సరీ దీనిలో ఉండాలి, ప్లస్ ఎక్స్ట్రా రివిజన్ చేస్తాం. నౌ Day 10 to Day 8 నెక్స్ట్ వచ్చేది. ఇది కన్సాలిడేషన్ ఫేజ్ లాగా పెట్టుకుందాం మనం. అంతా కన్సాలిడేట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? రాసుకుంటున్నారా ఎవ్రీవన్? రైటింగ్ డౌన్. మీరు ఇప్పటివరకు ఏం చదువుకున్నా కూడా ఇదైతే చేయండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐ ఆల్వేస్ టెల్ యూ, ఇట్స్ నాట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ స్టడీ, ఇట్స్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్. దట్ విల్ మేక్ యూ క్లియర్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్. ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ అటెంప్ట్ మనకు వస్తుంది, అటెంప్ట్ అటెండ్ అయినా. సో ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వండి అటెంప్ట్, వదిలేకండి. నెక్స్ట్ Day 10 to 8 కన్సాలిడేషన్ ఫేజ్ 2 days. 10, 9, 8 3 days కన్సాలిడేషన్. 10, 9, 8 వెనక పోతున్నాం నెంబర్. కన్సాలిడేషన్ ఫేజ్. ఈ కన్సాలిడేషన్ లో హై ఫోకస్ ఎక్కడ చేస్తాం? ఈ 3 days లో మొత్తం కన్సాలిడేట్ చేయాలి. స్టాటిక్ మొత్తం స్టాటిక్ పోర్షన్, ప్లస్ దానిలో కూడా హై yield రివిజన్ జరగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏవైతే యూపీఎస్సీలో ప్రిలిమ్స్ లో టచ్ అవుతాయో, జనరల్లీ PYQs నుంచి మనకు అర్థమైనాయి కదా, ఫోకస్ చేసినాం కదా, ఓన్లీ దోస్ టాపిక్స్ యూ హ్యావ్ టు టచ్ ఇన్ దిస్ 3 days. అన్ని సబ్జెక్ట్స్లో క్విక్ రివిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, లక్ష్మీకాంత్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ టచ్ చేయండి. ఎకనామిక్ బేసిక్ టాపిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ టచ్ చేయండి. ఎన్విరాన్మెంట్ స్కీమ్స్, కన్వెన్షన్స్ టచ్ చేయండి. జియోగ్రఫీ, మ్యాథ్స్ టచ్ చేయండి. మోడర్న్ హిస్టరీలో టైమ్ లైన్స్ టచ్ చేయండి. ఆర్ట్ అండ్ కల్చర్లో వీ విల్ డూ సెలెక్టివ్ ఫ్యాక్ట్స్ పైన చూసుకోండి. ఆల్రెడీ మీ బుక్లో ఏదైతే రాసి పెట్టుకున్నారో ఆ ఫ్యాక్ట్స్ మాత్రమే చూడండి. ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ బుక్, డోంట్ గో ఎనీవేర్, డోంట్ డూ ఇట్. ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ నోట్ బుక్స్, డోంట్ టచ్ అనేది. నేను చెప్పినా కూడా అరే ఇది లేదు కదా అని ఆలోచించకండి, లేకుంటే వదిలేండి. లైట్ తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి ముందరికి.
Got it? Examples. MCQs daily. N MCQs total? How many? Very good. 75 MCQs. These MCQs should be timed. 75 అంటే మామూలుగా 100 క్వశ్చన్స్కి మనం ఎంత తీసుకుంటాం టైం? 2 hours తీసుకుంటాం. 75కి 1.5 hour పెట్టుకోండి. 1.5 hours సాల్వ్ చేసేయండి. ఎలా చేస్తారు పద్ధతి చెప్తాను కదా ఎలా సాల్వ్ చేయాలో. దీస్ 75 MCQs, 25 CSAT, 50 GS. ఎలా సాల్వ్ చేయాలి? డోంట్ ట్రై టు స్కోర్, డోంట్ చేజ్ ద మార్క్స్. ఈడేంద్ర స్కోర్ చేద్దంటున్నాడు పట్టించు చేయకండి, వద్దు, టెన్షన్ పెడుతున్నాను, వద్దు. డోంట్ చేజ్ స్కోర్. వాట్ యు డూ? యు అనలైజ్ ద ట్రాప్స్. మీరు ఎక్కడ ట్రాప్లో పడుతున్నారు సాల్వ్ చేయండి. సాల్వ్ అవ్వదు, అయ్యేది అవుతుంది, అయ్యేది ఎందుకైంది, కాంది ఎందుకు కాలేదు, ట్రాప్ ఎక్కడ వేసాడు, త్రూ PYQs. ట్రాప్లు చూడండి, యు వాచ్ ద ట్రాప్స్. నథింగ్ ఎల్స్ ఇస్ నీడెడ్. ట్రాప్స్, వాచ్ ద ట్రాప్స్. మనకేంటంటే బిగ్గెస్ట్ రిగ్రెట్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు తెలిసినవి తప్పులు చేసి వస్తాం కదా, అది రిగ్రెట్. తెలిసినవి తప్పులు చేయకుండా ఉండడానికి స్కోర్ గురించి పట్టించుకుంటే తప్పులు చేస్తాం. స్కోర్ పట్టించుకోకుండా ట్రాప్లో ఎత్తికినాం అనుకో, ట్రాప్లలో పడం. కొంచెం ఏముండాలి, సంకి అంటారు, సంకి అంటారు. ఇన్ తెలంగాణ, హైదరాబాద్ యూసే సంకి ఫెల్లో, బట్ ఇట్ షుడ్ బి వెరీ క్విక్. యూ హ్యావ్ టు అనలైజ్ టూ మచ్. ట్రాప్ని ఎత్తకండి, ట్రాప్ ఉంటుంది ఎక్కడో, ఉండకుండా ఉండదు. ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు కూడా మీకు ట్రాప్ అని అర్థం కాకుండా ట్రాప్లో పడతాం, బయటకు వచ్చినాక అర్థమవుతుంది. అండ్ ట్రాప్లు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్కోర్ ట్రాప్లు అర్థం చేసుకోకుండా స్కోర్ రాదు ఎట్లయినా. మీరు స్కోర్ ఎంబడి పడితే ట్రాప్లు మిస్ అవుతారు. నేను చెప్పేది ట్రాప్లు ఎంబడి పడ్డారు అనుకోండి, మీకు ఎట్లయినా ఈ సంవత్సరం అంతా చదివినాం, ఎక్కడ ఉంటుంది బ్రెయిన్లోనే ఉన్నది ఇన్ఫర్మేషన్ అంతా. ట్రాప్లు అన్ని దొరకబట్టేస్తే స్కోర్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అనలైజ్ ద ట్రాప్స్, అనలైజ్ ద క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, మేక్ ఏ గెస్సింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎట్లా? ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ చెప్పినా నేను లాస్ట్. ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మోస్ట్లీ ఆఫ్టన్ దే ఆర్ రాంగ్ ఓన్లీ. ఎక్కడైనా ఆల్వేస్, ఓన్లీ అంటే రాంగ్ అవుతుంది, మోస్ట్ ప్రాబ్లీ రాంగ్ అవుతుంది, అవునా కదా? ఎస్ సార్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఆల్రెడీ ట్రాప్లు పట్టుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి ఇక్కడ పట్టుకోవడం అలవాటు చేసుకున్నాను అనుకోండి, బ్రెయిన్ రేపు పొద్దున ఆటోమేటిక్గా దాన్నే చూపిస్తుంది ఎగ్జామ్లో. అరే ఇది ఎక్స్ట్రీమ్ వర్డ్, ఇది ట్రాప్. గెస్ వర్క్ ఫ్రేమ్వర్క్, మీ మైండ్ సెట్ గెస్ని ఎట్లా చేయాలి, మీ బ్రెయిన్ని మీరు ట్రైన్ చేయాలి. ట్రైన్ యువర్ బ్రెయిన్ టు గెస్ ఇన్ ద రైట్ వే. యూపీఎస్సి లైక్స్ నువాన్స్డ్ స్టేట్మెంట్స్. అప్పుడప్పుడు చాలా సింపుల్గా డీప్కి ఇచ్చినట్టు చేస్తుంది, ఏముండదు అక్కడ. ఒకటే అంటే ఒక లైన్లో చెప్పేది 2 లైన్లలో చెప్తుంది. ఎందుకు ఆ ఎక్స్ట్రా వర్డ్స్ ఎందుకు పెడుతున్నారు? ఇంకేదో ఉందని మన బ్రెయిన్ ట్రాప్ చేయడానికి. ఓవరాల్ మీనింగ్ ఏంటి? మేక్ ఇట్ సింపుల్. వాడు ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా కూడా ట్రై టు మేక్ ఇట్ సింపుల్. వెన్ 2 స్టేట్మెంట్స్ బోత్ పార్ట్లీ కరెక్ట్ అయినాయి అనుకోండి, 2 స్టేట్మెంట్స్, డేంజరస్ ట్రాప్. పార్ట్లీ కరెక్ట్ అయితే 2 స్టేట్మెంట్స్లో పార్ట్లీ కరెక్ట్ అయితే డేంజరస్ ట్రాప్. ఎతకండి, రెండింటిలో పార్షియల్లీ కరెక్ట్ అయి ఉండదు ఎప్పుడైనా కూడా. ఎలిమినేషన్ మెథడ్, యు నో ఇట్. ఎలిమినేషన్ మెథడ్ ఎప్పుడు వర్కౌట్ కాదంటే వాడు అప్పుడప్పుడు మనం అంటాం ఎలిమినేషన్ మెథడ్ అసలు వాడలేమని. ప్రతి దానిలో ఎలిమినేషన్ మెథడ్ వాడచ్చు. ప్రతి ఒక్కరు ప్రతి పేపర్లో ఇట్లా వాడిండ్రు, ఇట్లా వాడొచ్చు అని చెప్పి వీడియోస్ ఉన్నాయి ప్రతి ఇయర్కి. కానీ టాక్ ఏమొస్తుంది, లేదు అంటారు. ఎందుకంటే చేయడం రాక. ఎమోషనల్గా ఎలిమినేషన్ చేయొద్దు. గో ఇంట్యూటివ్లీ. ఇంట్యూటివ్లీ అంటే మీ ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళండి. డోంట్ గో ఎమోషనల్లీ. మార్కుల కోసం గెస్ట్ చేసినా, ఎలిమినేట్ చేసినా పోతారు. మీకు లాజిక్ కనబడుతుందంటే గో. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ద లాజిక్, ఇఫ్ యూ కాంట్ బ్యాక్ యువర్ డిసిజన్ విత్ ఎ లాజిక్, డోంట్ గో ఇన్ టు ఇట్, డోంట్ అటెంప్ట్. అట్లా అని చెప్పి మీకు మొత్తం అటెంప్ట్ చేస్తే 40 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతున్నా అంటే గో ఓవరాల్ మొత్తం వెళ్ళిపోండి, ఆల్ ఇన్ గ్యాంబల్. ఇంకా ఎందుకంటే 40 కన్నా ఎక్కువ క్వశ్చన్లు మనం చేయలేకపోతే తప్ప కష్టం అయిపోద్ది కదా, రావు మార్కులు. 10 ఎట్లా నెగిటివ్ పోతాయి, 30 ఎంత 60 మార్కులు వస్తాయి, 10 నెగిటివ్ పోతే ఎంత క్వాలిఫై కాం కదా. మినిమం 80 షుడ్ బి అటెంప్ట్ 80 అయితే చేయాలి. మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది, క్వశ్చన్లు కొంచెం ఈజీగా అనిపించినాయి అంటే పేపర్ ఈజీ వస్తుంది. ఇంకోటి చెప్తున్నా, పేపర్ ఈజీ వస్తే అటెంప్ట్ 100. పేపర్ ఈజీ వస్తే ఎప్పుడు గెస్ చేస్తారు మీరు? ఫస్ట్ 10 క్వశ్చన్లు చూసినాక కాదు, లాస్ట్ 10 క్వశ్చన్లు చూసి. అంటిల్ యూ సీ ద లాస్ట్ 10 క్వశ్చన్స్ యూ షుడ్ నాట్ గివ్ యువర్ ఒపీనియన్. ఓకేనా? పెద్ద ఇన్స్టిట్యూట్సే, పండితులే పేపర్ వచ్చిన రోజు పేపర్ ఈజీ టఫ్ అంటారు, 2-3 డేస్ తర్వాత ఒపీనియన్ మారిపోతుంది అందరు. సో ఎగ్జామ్ హాల్లో కూర్చొని మీరు డైరెక్ట్ ఇవ్వలేరు. మీకు ఓవరాల్గా 100% షూర్ అన్న ఎక్కువ అనిపించినాయి అనుకోండి, 100% నేను 60 షూర్ అని అనుకుంటే పేపర్ ఈజీ వచ్చింది. 60 అబోవ్ మీరు షూర్ ఉన్నారు అనుకోండి, 100% పేపర్ ఈజీ వచ్చినట్టు. మీకు అన్ని తెలిసినాయి కనబడితే ఈజీ వచ్చినట్టు కాదు. ట్రాప్లు ఎక్కువ ఉండొచ్చుగా, కష్టం ఉండొచ్చుగా అందరికి. అన్ని తెలిసినాయి రావడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ కరెక్ట్గా తెలుస్తేనే ఈజీ. మీకు ఎక్కువ ఆన్సర్లు కరెక్ట్గా తెలుస్తున్నాయి అంటే ఈ పేపర్ ఈజీగా వచ్చింది. ఫస్ట్ రీడింగ్లో ఇఫ్ యూ ఫైండ్ దట్ more you can answer correctly more questions, then paper is easy, then go for 100 questions.
ఇఫ్ యూ థింక్ యూ కాంట్ ఆన్సర్ మోర్ దెన్ 30-40 కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాం అంటే పేపర్ టఫ్ వచ్చి, పేపర్ టఫ్ వస్తే కట్ ఆఫ్ తగ్గుద్ది. పెరుగుద్దా తగ్గుద్దా? వెరీ గుడ్, తగ్గుద్ది. పేపర్ టఫ్ వస్తే కట్ ఆఫ్ తగ్గుద్ది. అంటే మీరు అనవసరంగా ఎక్కువ టైం చేసి నెగిటివ్ పోయింది అనుకోండి, టఫ్ వచ్చినప్పుడు క్వాలిఫైయింగ్ కాము. సో నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవాలి. అంటే 80 ఐడియల్. పేపర్ టఫ్ వస్తే 80 ఐడియల్. పేపర్ ఈజీ వస్తే గో ఫర్ 100. 80 కన్నా తక్కువ అటెంప్ట్ చేయకండి. డోంట్ అటెంప్ట్ లెస్ దెన్ 80. ఇప్పుడు నేను చూసిన దానిలో తక్కువ 80 కన్నా తక్కువ అటెంప్ట్ చేసి క్లియర్ అయిన వాళ్ళు చాలా తక్కువ. అట్లా వర్కౌట్ కాదు పేపర్. మీరు కూడా టెస్ట్లు ఇచ్చినాం కదా, ఇన్ని టెస్ట్లు ఇచ్చినాం కదా, మీకు అర్థమై ఉంటుంది. తక్కువ అటెంప్ట్ చేస్తే తక్కువ మార్కులు వస్తున్నాయి, చూస్తున్నాయి కదా. కానీ ఎక్కువ ఎప్పుడు అటెంప్ట్ చేయాలంటే పేపర్ ఈజీ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఈ పేపర్ ఇస్ టఫ్, డోంట్ అటెంప్ట్ 100. చూసుకొని చేయండి, ఓకేనా. డిసిజన్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. అందుకే టఫ్నెస్ ఆఫ్ ద బ్రెయిన్ గేమ్ అంటున్నాను లాస్ట్ 10 days. అండర్స్టాండ్? కూల్ మైండెడ్గా ఉండాలి. నెక్స్ట్ డే 7 to day 5. 7, 6, 5. దిస్ ఈస్ ద టెస్టింగ్ అండ్ వీక్ ఏరియాస్ ఫేజ్. టెస్టింగ్ ఫేజ్. గివ్ 2 full marks. నేను పెడతాను మీకు 2 marks ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వాలి. 1 on day 7, 1 on day 5. ఇప్పుడు ఎలా ఇస్తారు? 2 hours రియల్ యూపీఎస్సీ ఎగ్జామ్ లానే ఇవ్వాలి, ఓకేనా. మార్నింగ్ ఈవినింగ్ నేను మార్నింగ్ జిఎస్ పెడతా, ఈవినింగ్ మధ్యాహ్నం సిసాట్ పెడతా. జస్ట్ లైక్ యూపీఎస్సీ ప్రిలిమ్సే day 7 and day 5 పెడతా, మార్నింగ్ ఈవినింగ్. ఆఫ్టర్ ఈచ్ టెస్ట్లు అయిపోయినాక యూపీఎస్సీ ఇచ్చినట్టే, మళ్ళీ మధ్యలో ఏం బుక్లు ముట్టుకోకండి. యూపీఎస్సీ ఇచ్చినట్టే మార్నింగ్ ఇచ్చినాక రిలాక్స్ అవ్వండి, సీసాట్కి బ్రెయిన్ ఫ్రెష్గా పెట్టుకోండి. సీసాట్కి అప్పటికి రివిజన్ చేయడానికి ఏముండదు, బ్రెయిన్ ఫ్రెష్గా వెళ్ళిపోవాలి అంతే. బ్రెయిన్ ఫ్రెష్గా ఉంచుకోవడం, ప్యానిక్ ఉండకుండా ఉండడం, అదే మీ గేమ్. సీసాట్ ప్యానిక్ అవ్వద్దు. దాని తర్వాత కూర్చొని యూ హ్యావ్ టు అనలైజ్. అట్లీస్ట్ 6 hours ఇవ్వాలి 2 పేపర్లు అనలైజ్ చేయడానికి. 3 hours పడుతుంది, ఓకేనా. దట్ డే కంప్లీట్లీ టెస్ట్ డే. ఇంకా మీరు రివిజన్ ఏం చేసుకోవాలంటే మార్నింగ్ చేసుకుంటారు. బట్ మై సజెషన్ ఇస్ ట్రీట్ ఇట్ లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్ day 7, day 5. ఎందుకంటే కొంచెం 1 week ముందే అట్లాంటివి చేసినాం అనుకోండి, అలవాటు అయితే ఏమైనా ఎక్కడ మిస్టేక్లు చేస్తున్నా అంటే అది కవర్ చేసుకోవచ్చు. హ్యాబిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర పట్టలేదు రాత్రి, day 7లో నిద్ర పట్టలేదు, day 5 రోజు నిద్ర పట్టేటట్టే మనం ప్లాన్ చేసుకోవచ్చు. పడుకొని మార్నింగ్ డే అంటే ఎగ్జామ్ రోజు ఎట్లా లేస్తారు, సెంటర్ ముందు ఎంత ముందుకు వెళ్తారు, ఎలా వెయిట్ చేస్తారు. రెప్లికేట్ యువర్ ఎగ్జామ్, రియల్ ఎగ్జామ్. రెప్లికేట్ యువర్ ఎగ్జామ్ అండ్ ఫీల్ లైక్ దట్ ఈస్ యూపీఎస్సీ ఎగ్జామ్. ఓన్లీ దాని రిజల్ట్ దాన్ని మీరు పట్టించుకోకండి. అగైన్ స్కోరింగ్ కోసం కాదు, ఇది హ్యాబిట్ బిల్డ్ చేసుకోవడం కోసం, అవునా. ప్యానిక్ అవ్వకుండా. దెన్ అనలైజ్కి 6 hours యూ గివ్ అనలైజింగ్ లేటర్. డే మొత్తం బాగా వాడుకున్నాక ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినాక 2-3 రోజులు మొత్తం అనలైజ్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు కదా. సో ఎగ్జామ్ ముందు ఏం ఆలోచించొద్దు, డ్యూరింగ్ ద ఎగ్జామ్ ఏం ఆలోచించొద్దు, అది గేమ్. అనలైజింగ్ మీకు మీ మైండ్ చాలా ట్రాప్లు వేస్తూ ఉంటుంది, అంతా ఎగ్జామ్ తర్వాత. సో day 7, day 5 రోజు ప్రశాంతంగా బ్రెయిన్ని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు నేర్చుకోవాలి. కాబట్టి రెప్లికేటింగ్ 6 hours. దాని తర్వాత అనలైజ్ చేసినప్పుడు ఏం చేయాలి? యూ కేటగరైజ్ యువర్ మిస్టేక్స్ దట్ డే. day 5, day 7కి ఏదైతే గ్రాండ్ టెస్టులు జరుగుతాయో కేటగరైజ్ యువర్ మిస్టేక్స్. నాలెడ్జ్ గ్యాప్ ఎక్కడ ఉంది రివిజన్ చేసుకోండి. మీరు టెస్ట్ రాసినప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే తీసుకోండి, అది సపరేట్కి వెళ్ళి కొత్త ఇన్ఫర్మేషన్ చదవకండి. బట్ టెస్ట్లలో వచ్చినప్పుడు తీసుకోండి, ఓకేనా. మన టెస్టులు చూసారు కదా ఎట్లున్నాయి, స్టాండర్డ్ యూపీఎస్సీ లెవెల్లో వస్తుంది కదా, కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ అవుతున్నాయి కదా, మీకు అన్ని ట్రాప్లు వేస్తున్నా కదా ఆల్మోస్ట్. సో కాన్సన్ట్రేట్ చేయండి. నాలెడ్జ్ గ్యాప్ ఎక్కడ ఉంది, కేటగరైజ్. దిస్ ఇస్ మై నాలెడ్జ్ గ్యాప్. ఈ నాలెడ్జ్ గ్యాప్ వల్ల ఇక్కడ క్వశ్చన్లు పోయినాయి. దిస్ ఇస్ సిల్లీ మిస్టేక్. సిల్లీ మిస్టేక్ అని పెట్టండి. కేటగరైజ్ నాలెడ్జ్ గ్యాప్, సిల్లీ మిస్టేక్. ఓవర్ థింకింగ్ వల్ల పోతాయి కొన్ని, ఎక్కువ ఆలోచించిపోతాయి. రైట్ ఇట్ డౌన్. ఓవర్ థింకింగ్ వల్ల ఇది పోయింది. నెక్స్ట్ బ్లైండ్ గెస్సింగ్. బ్లైండ్ గెస్సింగ్ మీరు నార్మల్గా ఇవే కేటగిరీస్ ఉంటాయి, ఈ 4 ఉంటాయి. నాలెడ్జ్ గ్యాప్ ఉంటుంది, సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి, ఓవర్ థింకింగ్ ఉంటుంది, బ్లైండ్ గెస్సింగ్. ఈ 4 ఉంటాయి. until unless you create a new category. Okay, if you have created some new category, write it down. Okay, and let me know also. Next year I will add that to the new batch. Take it easy, చాలా ఇంపార్టెంట్. ఎంత లైట్ తీసుకుంటే అంత బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఎనీ మాక్ టెస్ట్ స్కోర్ కన్నా ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. మీకు స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ 30 marks వచ్చినాయి, దానికన్నా మీరు మిస్టేక్స్ అనలైజ్ చేస్తారు కదా, దాని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మీకు రేపు పొద్దున ఎగ్జామ్ పనికి వచ్చేది ఇప్పుడు వచ్చే స్కోర్ కాదు, ఇప్పుడు అనలైజ్ చేసిన మిస్టేక్స్. రేపు పొద్దున ప్రిలిమ్స్లో మీకు పనికి వచ్చేది ఇట్స్ నాట్ ద స్కోర్ యూ హ్యావ్ గెయిన్డ్ ఇన్ యువర్ మాక్ టెస్ట్. రూపాయికి పనికిరాదు ప్రిలిమ్స్లో. ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినా రూపాయికి పనికిరాదు మీకు ప్రిలిమ్స్లో. నిజమా కదా? రియలైజేషన్ వస్తుందా? నాట్ ఎట్ ఆల్, నాట్ ఈవెన్ 1 రూపీకి పనికిరాదు అది మీ స్కోర్ మాక్ టెస్ట్లో. వాట్ విల్ బీ యూస్ఫుల్? కేటగరైజింగ్ యువర్ మిస్టేక్స్ అండ్ అనలైజింగ్ దెమ్ ప్రాపర్లీ and learning from them so that you won't repeat it again. That is much more useful in your prelims. Got it? Now focus subjects. I'll tell you some focus subjects. We all mani mundu nunchi motukuntunna. Okay, polity 100% guaranteed.
కొట్టాల్సింది తప్పదు. ఎన్రోల్మెంట్ లెక్కలు వచ్చి పర్ఫెక్ట్ మనం కొట్టాలి, బాగానే జరిగింది అది కూడా మనది. ఎకనామీ షూర్ షాట్ చేయాల్సిందే. మ్యాపింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేయాల్సిందే. గవర్నమెంట్ స్కీమ్స్ ఒకసారి లుక్ చేయండి, ఎంతవరకు చేస్తున్నా అక్కవరకు లుక్ చేయండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా చేస్తున్నాం, అక్కవరకు లుక్ చేయండి. సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చేస్తారు, అక్కవరకు చేసినవి మాత్రమే లుక్ చేయండి. ఆల్రెడీ మనం కవర్ చేసినాం కదా త్రూ గ్రాంటిస్ 12 months అన్నీ ఒకసారి చేసినవి మాత్రమే యూ లుక్ ఎట్ ఇట్, చేయనివి లుక్ చేయండి, డోంట్ లుక్. టాపిక్స్ అగైన్ చెప్తున్న సబ్జెక్ట్స్: ఎన్విరాన్మెంట్, పాలిటీ, ఆబ్వియస్ పాలిటీ, ఎన్విరాన్మెంట్, ఎకనామీ, మ్యాపింగ్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్, ఇవే టచ్ చేయాలి. మోడర్న్ హిస్టరీ టైం లైన్ చూసుకోండి కావాలంటే, అవుతుంది. ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ హిస్టరీ, టైం లైన్, టైం పాస్. కానీ ఇవి హై ఫోకస్డ్ ఏరియాస్, ఈ 7 దీనిలో నుంచి మీకు కవర్ అయిపోతాయి మ్యాక్సిమం. అంటే పాస్ మార్క్స్ వచ్చేస్తాయి దీనిలో నుంచి. మోర్ దెన్ 100 యూ కెన్ ఈజీలీ గో స్కోర్ ఫ్రమ్ దీస్ సబ్జెక్ట్స్. హై పొటెన్షియల్ ఏరియాస్. మిగతాయి మనకి ఎక్కడి నుంచి వస్తే అర్థం కాదు. దీనిలోంచి రిపీటింగ్, ఎక్కువ రిటెన్షన్ ఉండే కెపాసిటీ ఇక్కడ ఉంటుంది అన్నమాట. రీకాల్ చేసుకోవడం, రిటెన్షన్ చేసుకోవడం కదా, అందుకు. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఏ డే నుంచి ఏ డే వరకు, డే 7 to 5 క్లియర్. నౌ డే 4 to 3 నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్, memory locking. No heavy mock test we will do here. Trust the process, guys. Trust the lot of experience has been put into it. No mock test should be given. What you will do, you will do full revision. Day 4-3 short notes. రాంగ్ MCQs చేసిన నోట్బుక్, రెడ్ బుక్ అంటాం మనం, అది చూసుకోవడం, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాము. స్కీమ్స్, రిపోర్ట్స్, ఇండిసెస్ ఊరికి ఒక లుక్ వేయండి. వాట్ ఎవర్ యూ స్టడీడ్ ఆల్రెడీ అవి మాత్రమే. అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చదివినవి మాత్రం. కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ మోర్ ఇంపార్టెంట్ విచ్ ఆర్ ఇన్ ద కరెంట్ అఫైర్స్. ఆర్టికల్స్ విచ్ ఆర్ ఇన్ కరెంట్ అఫైర్స్. దాని కాన్సెప్ట్ స్టూడెంట్ నెంబర్ అడగడు, కాకపోతే కాన్సెప్ట్ అడుగు. నేషనల్ పార్క్స్ మ్యాప్స్, వాట్ ఆర్ ద హిస్టరీ ఫ్యాక్ట్స్ ఆర్ దేర్, స్నిపెట్స్ విచ్ యూ హ్యావ్ కలెక్టెడ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ కలెక్టెడ్ టిల్ నౌ, లుక్ ఎట్ ఇట్. ఓన్లీ రివిజన్. బేసికలీ డే మెమరీ లాకింగ్ అంటున్నా, అంటే రివిజన్ చేసి రిటెన్షన్ బిల్డ్ చేసుకుంటున్నాం. లాస్ట్ మినిట్లో ఒకసారి చూస్తున్నాం అంతా. మళ్ళీ 2 daysలో ఎగ్జామ్ ఉంటుంది. సో వీ విల్ లుక్ ఎట్ ఎవ్రీథింగ్. నేను ఎందుకు 10 days, ఇప్పుడు ఇంకా 12 days ఉంది మనకు. 10 days ఎందుకు చెప్తున్నా, కొంచెం ప్రిపేర్ అవ్వడానికి మెంటల్గా మీకు టైం కావాలి కదా. ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా 2 days మీకు బఫర్ జోన్ ఉంది నీకు మధ్యలో, అవునా? ఏదైనా లేట్ అయినా కూడా 2 days బఫర్ జోన్ ఇస్తున్నాం అన్న ఆలోచించే ఇవాళ క్లాస్ తీసుకుంటున్నాం. అందుకే రివిజన్ డే 3 and 4 రివిజన్. అండ్ సీసాట్లో ఏం చేస్తారు, టేక్ 1 sectional టెస్ట్. డోంట్ ఇగ్నోర్ సీసాట్ థింకింగ్ ఐ విల్ క్లియర్ సమ్ హౌ. ఎట్టో అట్ట అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్, వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఫెయిల్ డ్యూ టు దేర్ ఈగో ఎవ్రీ ఇయర్. మీ ఈగో మీదకి పోయి ఫెయిల్ అవుతారు. ఓవర్ ఎస్టిమేట్ చేయకుండా, అండర్ ఎస్టిమేట్ కూడా చేసుకోకండి. బీ నార్మల్, డూ ఎవ్రీథింగ్. సీసాట్ ఒక మాక్ టెస్ట్ తెచ్చుకోండి. అంటే ఒకసారి ఈ పనులు అయిపోయినాక, రివిజన్ అయిపోయినాక మాక్ టెస్ట్, తొందరగా రివిజన్ ఫినిష్ చేసుకొని ఒక మాక్ టెస్ట్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 80 questions. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇచ్చి, లేదు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ చేయాలని లేదు, ఇంకా ప్రొడక్టివ్ చెప్తాం. మీ స్ట్రెంత్ ఏరియాస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కాంపరేషన్ స్ట్రెంత్, కొంతమంది మ్యాథ్స్ స్ట్రెంత్. మీ స్ట్రెంత్ టాపిక్స్ ఏమి ఉన్నాయో ఆ టాపిక్స్ మీద మార్కులు చేయండి. డూ ఆన్ యువర్ స్ట్రెంత్ ఓన్లీ, యూ డూ ద మార్క్స్. అన్నీ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. 35 చేసి వస్తే చాలు, 35-40 చేస్తే చాలు. సీసాట్లో కరెక్ట్గా 40 చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. 50% ఆఫ్ ద పేపర్ అటెంప్టింగ్ ఇది ఎనఫ్. 80 questions ఉంటాయి, 40 questions సరిపోతాయి కదా. 40 questions అంటే 100 marks. ఎంత క్వాలిఫై అవుతాం? 67, 70 మార్క్స్ వేసుకోండి. 70 క్వాలిఫై అయిపోతాం కదా. 100 marks అటెంప్ట్ చేసి వస్తుంది చాలు. సో మీ స్ట్రెంత్కి ఏం మాత్రమే ఆడండి. సీసాట్ మీకు రాదాన్ని నేర్చుకుందామని ట్రై చేయకండి, అటెంప్ట్ కూడా చేయకండి. ఓన్లీ 40 questions మీకు వచ్చినాయి, రిపీట్ అవుతున్నాయి. మనం ఆల్రెడీ సీసాట్ పీవైక్యూ చూసినాం. సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయితే ఉంటుంది. అదే 21 కాంప్రహెన్షన్ వస్తాయి, అవే కథ, అవునా కదా. సో ప్లే యువర్ స్ట్రెంగ్స్ ఇన్ సీసాట్, ప్రాక్టీస్ ఓన్లీ దోస్. అండ్ అక్కడికి వెళ్ళి అదే రెప్లికేట్ చేస్తాడు. క్వశ్చన్ ఎట్లా వచ్చినా అవే చూసుకోండి, ఓకేనా. అట్లా అని చెప్పి మిగతా క్వశ్చన్ కూడా ఇగ్నోర్ చేయొద్దు. అవి కూడా కొన్ని ఈజీ వస్తాయి, ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. చూడండి, ఈజీ వస్తే ఒకటి పెట్టరండి, ఏమైతే తప్పేం లేదు. క్లియర్? దిస్ ఇస్ డే 2 ఇస్ స్టెబిలైజేషన్ ఫేజ్. వెరీ లైట్ డే, లైట్ తీసుకునే డే ఇది. డే లైట్ డే అని పెట్టుకోండి. డే 2 లైట్ డే. డూ ఓన్లీ నోట్స్ రివిజన్. అగైన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద లాస్ట్ 2 days, ఏదైతే మీరు మిస్ అయ్యారో మళ్ళీ ఒకసారి దాన్ని క్విక్గా చూసుకోండి. ఏమంటున్నా, అన్ని ఎక్కువ మల్టిపుల్ ఫేజెస్లో క్విక్గా చూస్తున్నాం, సో దట్ ద మెమరీ విల్ లాక్ ఇన్, గుర్తొస్తాయి ఎక్కువ. రిటెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ ఇంపార్టెంట్. డూ ఓన్లీ ఈజీ MCQs, PYQs నుంచి
ఈ 10 days అయిపోగా నేను చెప్పిన దానిలో స్టార్టింగ్లో చెప్పిన కదా 10 days కన్సిస్టెంట్గా అయితే కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. 75 MCQs అవన్నీ డైలీ చేయాల్సిందే. కరెంట్ అఫైర్స్ డైలీ చదవాల్సిందే. గుర్తుందిగా, ఈ ప్రతిరోజు చేస్తారు. నేను చెప్పిన మిగతా చేసుకుంటూ మిగతా ఇవి కూడా చేస్తారు. సో ఈ రోజు డే 2 రోజు అన్ని ఈజీ మాత్రమే చేయండి. ఈజీవి మీకు ఈజియెస్ట్ ఉంటాయి. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి నువ్వు, అర్థమైందా? కాంపరేషన్ ట్రిక్స్ మీరు ఆల్రెడీ నేర్చుకున్న ట్రిక్స్ అండ్ టిప్స్ ఏవైతే సీసాట్లో మీరు రాసుకొని పెట్టుకుంటారో, ఫార్ములాస్ ఆల్రెడీ కొన్ని చేసుకొని పెట్టుకుంటారు కదా. ఈ ట్రిక్స్ అన్నీ చూసుకోండి ఒకసారి, ట్రాక్స్ అన్నీ చూసుకోండి ఒకసారి, నోట్స్ రివిజన్ చేసుకొని డే 2 మొత్తం నోట్స్ రివిజన్, ఈజీ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఎంసీక్యూస్ ఎందుకు సాల్వ్ చేయాలంటే మీ బ్రెయిన్ 10 రోజులు మొత్తం సాల్వ్ చేస్తూనే ఉండాలి, అలవాటు అవ్వాలి సాల్వ్ చేయడం. అందుకు ఈజీ చేయండి. కాకపోతే డే 2 రోజు కాన్ఫిడెన్స్ కోసం మనం మన బ్రెయిన్కి ఫూల్ చేయాలి. కాన్ఫిడెంట్కి వీ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ లేకుండా క్లియర్ కాదు. ఎవడిస్తాడు కాన్ఫిడెన్స్? మీరే ఇచ్చుకోవాలి. ఈ ప్రాసెస్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు ఎంత కాన్ఫిడెన్స్ లేకుండా కూడా ఈ ప్రాసెస్ మీద చేస్తే కాన్ఫిడెన్స్ విల్ బి బిల్ట్ ఆల్రెడీ బై డిఫాల్ట్, బై ప్రోడక్ట్ కాన్ఫిడెన్స్. ఓకే, ఈజీ చేస్తున్నాం, రివిజన్ చేస్తున్నాం, తెలిసిన ఫ్యాక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి చూసుకుంటున్నాం. సీసాట్ ట్రిక్స్ అవన్నీ ఉన్నాయి, అవి ఒకసారి చూసుకుంటున్నాం. ట్రాప్స్ చూసుకుంటున్నాం, మనం నేర్చుకునే మళ్ళీ ఒకసారి చూసుకున్నాం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. డే 2 అర్థం. ఏం అవాయిడ్ చేయాలి? లాస్ట్ మినిట్ టెలిగ్రామ్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్, యూట్యూబ్ వీడియోస్, టాపర్ మోటివేషనల్ స్ట్రాటజీ వీడియోస్. ఎందుకంటే ఇట్ విల్ బికమ్ టూ మచ్ బర్డెన్. ఏమైతే టాపర్ గడ అట్లా అయిపోయినసరికి ఇట్లా చేసిన, ఇంత కష్టపడిపోయిన, ఇదంతా చేసిన అన్నప్పుడు మీకు కొన్ని గుర్తొస్తాయి. అరే నేను చేయలేదే, నేను ఇంత కష్టపడలేదే, భయం. వాళ్ళు హైప్ చేసి చెప్పేస్తారు అన్ని టాపర్స్. మనకేంది లాస్ట్ మినిట్లో మోటివేషన్ కోసం చూస్తాం కానీ ఏమొస్తుంది రివర్స్లో? డిమోటివేషన్. కొంచెం మోటివేట్ అయినా స్టార్టింగ్లో వాడు నేను కొంచెం హైప్ చేసి చెప్తాడు, ఎక్కడో ఫేమస్ అవ్వాలి కదా, వాడు హైప్ చేసి చెప్తాడు కొంచెం, టాపర్ ఏమైపోతుంది? ఆ హైప్ని మనం భరించలేము. ఏ మనిషి అట్లా చేయడు, వాడు కూడా చేసి ఉండడు. కానీ పేరు రావాలంటే అట్లా చేయాలి, చెప్పాలి కదా. రేపు పొద్దున మీరు కూడా చెప్తారు, స్పాట్ లైట్లో ఉంటే వచ్చేస్తాయి నోట్లోంచి అన్ని మనిషికి. ఓకేనా? సో అవన్నీ నమ్మొద్దు మనం, అంటే అవాయిడ్ చేద్దాం. రెడిట్లో చాలా ప్యానిక్ అయితే ఉంటారు. కొత్తగా రెడిట్ పట్టుకున్నారు పిల్లలు. యూపీఎస్సీ గ్రూప్లో ఫస్ట్ చాలా గ్రూప్స్ తయారైనాయి, టెలిగ్రామ్లో, రెడిట్లో, అక్కడ ఇక్కడ. ఎక్కడ గ్రూప్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. ఎవరు అవసరం లేదు. లాస్ట్ 2 days మీకు ఎవరు అవసరం. ఎగ్జామ్ ముందు మనుషులు ఎవరు వద్దు. మీకు మీ ప్లాన్ ఉంది కదా ఇప్పుడు ఇచ్చింది, అది చేయడమే సరిపోద్ది మీకు డే. ఎవరితో మాట్లాడకండి. 1 wrong word ఫ్రమ్ ఏ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్ కెన్ స్పాయిల్ యువర్ హోల్ మూడ్. కాన్ఫిడెన్స్ పోతుంది మొత్తం. ఒక్క తప్పు, జాగ్రత్త. వాళ్ళు మంచిగా చెప్తారు, అరే ఏం కాదు, మీకు కాకుండా ఏం కాదు, భయపడకంటారు. భయపడకనే మాటలే భయం అవుతుంది. అరే విక్రమ్ సార్ ఇవన్నీ చెప్తే నాకు భయం పోయింది, పని చేసుకుంటున్నా, వీడు భయపడకంటే పెద్ద ఎగ్జామ్ కదా, నువ్వు భయపడొద్దు అంటే ఇప్పుడు నాకు భయం లేదు, అది తప్ప. నేను ఎందుకు భయపడతలేను, నాకు ఎందుకు భయం అవుతలేదు అని మళ్ళీ ఓవర్ థింక్ అవుతారు. సో ఎవరితో మాట్లాడకండి. మౌనవ్రతం పాటించండి. మౌనవ్రతం, సైలెన్స్, గివ్ సైలెంట్ ట్రీట్మెంట్. మౌనవ్రతం వెరీ ఇంపార్టెంట్. డోంట్ టాక్ టు ఎనీవన్. మెడిటేషన్, ఐ టోల్డ్ యూ హౌ టు డూ మెడిటేషన్స్. క్లాస్లో చేయించిన కూడా చాలాసార్లు రికార్డెడ్ ఎక్కడో ఉంటుంది, కావాలని దానిస్తాను అడుగు పంపిస్తారు. పాజిటివ్ మెడిటేషన్, అది పాజిటివ్ థింగ్స్ మాత్రమే పెట్టుకోండి బ్రెయిన్లో. ఏ ర్యాంకర్ కూడా నెగిటివ్ థింకింగ్తో క్లియర్ చేయలేదు ఇప్పుడు, అవునా కదా? నాతో కాదు, ఇది చాలా కష్టం అనుకుంటే వాడు క్లియర్ చేసిందా? లేదు. అట్లా వచ్చి ప్రతి ర్యాంకర్ హైలీ కాన్ఫిడెంట్ ఉంటాడు, పాజిటివ్ ఉంటాడు, అవునా కదా? ముఖం మెరిచిపోతూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ విల్ గివ్ యూ హాఫ్ ద గేమ్, విల్ మేక్ యూ విన్ ద హాఫ్ ద గేమ్. కాన్ఫిడెన్స్, హై కాన్ఫిడెన్స్లో ఉండండి. ఎవడేం చెప్పినా పట్టించుకోకండి, అవసరమే లేదు. చెప్తున్నా, కాన్ఫిడెంట్గా ఉంటే 50% ఛాన్స్ యూ విల్ విన్. నెగిటివ్ థింకింగ్లో ఉన్న, నెగిటివ్ మాటలు విన్నా 100% ఛాన్స్ యూ విల్ నాట్ విన్. విచ్ ఛాన్స్ యూ విల్ టేక్? నెగిటివ్ ఉంటే ఉన్నది పోతుంది, నుంచుకున్నది పోతుంది. పాజిటివ్ ఉంటే ఏదో ఒకటి రావచ్చని ఆశనే ఉంది. ఆబ్వియస్ గేమ్. బీ పాజిటివ్. అవుతుంది. ఎందుకు కాదు? అదృష్టం మంచిగా ఉండొచ్చేమో, మనకు ఏమని తెలుసు? మీరు చదివినే రావచ్చేమో అని తెలుసు, దేవుడుకు వరాలు ఇవ్వచ్చేమో అని తెలుసు. పాజిటివ్ ఉంటే అవుతాయి, అవునా కదా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనే బ్రెయిన్ సెట్ పెట్టుకోండి. ఎనీథింగ్ అంటే ఓన్లీ నెగిటివ్ అవుతుందా? పాజిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా. బీ ఓపెన్ టు దట్ పాసిబిలిటీ, దట్ యూ మే క్లియర్, యూ మే గెట్ ద ఆపర్చునిటీ టు రైట్ ద మెయిన్స్. అప్పుడు చూసుకుందాం ఏదున్నా. ఇప్పుడు మాత్రం పాజిటివ్గా ఉండండి, ఓకేనా? హై పాజిటివ్, హై కాన్ఫిడెన్స్, అదే థాట్స్ ఉండాలి. అవుతుంది అన్నట్టే పని చేయండి. అవుతుందా కాదా అనే క్వశ్చన్ కూడా ఉండొద్దు. అవుతుందా కాదా అనే క్వశ్చన్ మీకు రూపాయికి పనికిరాదు. ఇప్పుడు రూపాయికి పనికిరాదు. ఇట్ విల్ నాట్ ఈవెన్, దేనికి వాల్యూ లేదు దానికి, ఆ క్వశ్చన్కి వాల్యూ లేదు. అవుతుంది అన్న దానికి చాలా వాల్యూ ఉంది, అవ్వచ్చు అనే దానికి వాల్యూ ఉంది. కాకపోవచ్చు అనడానికి ఓన్లీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టి. కాకపోవచ్చేమో, కానీ దాని అనుకున్న నెగిటివ్ ఎందుకు తెచ్చుకోవాలా?
జస్ట్ థింకింగ్ దట్ వై యూ షుడ్ గెట్ నెగిటివ్ మార్క్స్, వై షుడ్ స్టడీ లెస్, స్ట్రెస్ ఎందుకు? కాకపోయింది, ఇవ్వడం మాత్రం బిందాస్ ఇవ్వాలి. ఎగ్జామ్ అన్నీ చేయాలి, అన్నీ చేసి ఇవ్వాలి. అర్థమైందా? హాఫ్ ద ప్రెషర్ ఇస్ ఇన్ దిస్ సోషల్ సర్కిల్స్. సో అవాయిడ్ సోషల్ సర్కిల్స్. మీ ఫ్రెండ్స్ పక్క కూర్చొని చదువుతున్నా అంటే పక్కకు పెట్టండి. చెప్పండి, దేవుని మొక్కుకున్నా ఈ ఎగ్జామ్ అయిపోయేవారు మౌన వ్రతం, దేవుని మొక్కుకున్నా, నన్ను ఎవరైనా మాట్లాడిస్తే వాళ్ళ శాపం దా. మీరు ఎవరైనా నమ్మితే వాళ్ళ పేరు వాడుకోండి. ఏ నమ్మకాలు లేకుండా మా అమ్మ నాన్న తిడతారు, మా నాన్నగారు మాట్లాడొద్దన్నారండి అనండి, అంతే. డూ ఎనీథింగ్ బట్ కంటెంట్, ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ. వెరీ ఇంపార్టెంట్. డూ ఎనీథింగ్, ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ. దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. నాకెందుకు ఇట్లా జరుగుతుంది? నీకే జరుగుతుంది, నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, ఓకేనా? ఇంకెవరికి జరగాల్సిన అవసరం లేదు, వాడు ప్రిపేర్ అవ్వట్లేగా. అర్థమైందా? ఎవరైతే పెద్ద పనులు గొప్ప పనులు చేద్దాం అనుకున్నారో వాళ్ళకే కష్టాలు ఉంటాయి. ఏ పని పాటలేనో ఇంకేం కష్టాలు. సో నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది? నీకే జరుగుతుంది. ఎందుకంటే యూఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ బిగ్గర్ అండ్ ఇట్స్ అ టెస్ట్. కెన్ యూ హ్యాండిల్ ద ప్రెషర్? హ్యాండిల్ ఇట్ విత్ గ్రేస్. హ్యాండిల్ ద ప్రెషర్ విత్ గ్రేస్. కామ్ అగ్రెషన్ చెప్పిన కదా, గ్రేస్ఫుల్గా ఉండండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, స్లీప్ వెరీ నైస్లీ. స్లీప్ లైక్ ఏ బేబీ. కష్టపడి అలసిపోయి పడిపోండి. ఇష్టం ఉన్నట్టు పడుకోకండి డే మొత్తం. మధ్యాహ్నం తిన్నాక పడుకోవడం, తిన్నాక అక్కడ సీసైడ్ ఉంటుంది రోజు. 24th May రోజు తిన్నాక సీసైడ్ ఉంటుంది మీకు. ఈ 10 రోజులలో మధ్యాహ్నం పండుకున్నారంటే సీసైడ్ పాయ్. పొద్దున్న లేట్గా లేవడం, పొద్దున 9ంటికి 10ంటికి లేస్తున్నా, 9ంటికి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది జిఎస్. మినిమం 7కి లేవాలి, తప్పదు. సెంటర్ దూరంగా ఉందంటే 6ంటికి లేవాలి, అవునా కదా? బిఫోర్ ద ఎగ్జామ్ ఏం చేయాలో చెప్తాను, కానీ ఇది స్లీప్ షెడ్యూల్ ఈ 10 రోజులు సెట్ చేసుకోండి. రేపు పొద్దున్నే ప్రిలిమ్స్ అన్నట్టే ఇవాళ పడుకోండి. ఎన్ని థాట్స్ వచ్చినా ఈ 10 రోజులలో వచ్చేయాలి. ఎగ్జామ్ ముందు రోజు మీకు అలవాటు అయిపోవాలి. ప్రో టిప్ తర్వాత చెప్తా, లాస్ట్ చెప్తా. ఒకవేళ మీకు నిద్ర పట్టలేదు అనుకో, ఏం లేదు, కళ్ళు తెరవద్దు, అదో మీకు. కళ్ళు మూసుకొని ఉండండి, 8 గంటలు కళ్ళు మూసుకొని ఉండండి నిద్ర పట్టకుండా. డోంట్ ఓపెన్ యువర్ వైస్. 8 hours డోంట్ ఓపెన్. ఎట్ ఎనీ కాస్ట్ డోంట్ ఓపెన్. కళ్ళు మూసుకున్నా కూడా రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. బేర్ మినిమం రెస్ట్ యూ విల్ గెట్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్ చేసుకొని వేరే యాక్టివిటీస్ చేసినప్పుడే బ్రెయిన్ పనిచేయదు. లేకపోతే కళ్ళు మూసుకుంటే ఏంటంటే దాని థాట్ ప్రాసెస్ అంతా చేసుకుంటే బోర్ కొట్టి పడుకుంటుంది. అది పెట్టుకోండి. 8 hours అయినా కూడా కళ్ళు మూసుకొని ఉండి లేస్తా టైం. ఏ అలసట ఉండదని ఫిక్స్ అవ్వండి. రెడ్ బుల్ తాగడము, కాఫీలు ఎక్కువ తాగడం ఇవన్నీ చేయకండి. హై ఎనర్జీ డిప్ అయిపోతుంది ఇమీడియట్గా. మధ్యాహ్నం పొద్దున హై ఎనర్జీ ఉంటుంది, మధ్యాహ్నం డిప్ అయిపోతుంది. మధ్యాహ్నం మళ్ళీ తాగినా పని చేయదు రెడ్ బుల్. పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఓకేనా? ఫస్ట్ అటెంప్ట్ వరస్ట్ అటెంప్ట్ నాది. అది ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చింది. ఓవర్ యాక్షన్ చేస్తున్నాను ఇట్లాంటివి, ఓకేనా? డోంట్ డూ ఇట్. డే బిఫోర్ ద ఎగ్జామ్, Day 1. Day 0కి వెళ్దాం. Day 1, వాట్ ఎవర్ హెవీలీ యూ వాంట్ టు రివైజ్ బిఫోర్ ద ఈవినింగ్. 5 PM ముందు ఎంతనే చేయండి, మీ ఇష్టం. 5 PM తర్వాత ఏం చేయకండి. ఇన్ ద నెక్స్ట్ 10 daysలో యూ గెట్ యువర్ అడ్మిట్ కార్డ్, ఆల్ ద డాక్యుమెంట్స్ రెడీ విత్ యూ. చేయలేదంటే మళ్ళీ 5 PM ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాగ్లో అన్నీ ఉన్నాయా లేవా, మీ దగ్గర ఉన్నాయా లేవా. 5 PMకి అలారం ఇప్పుడు పెట్టుకోండి. ఎప్పుడు 23rd 5 PM పుట్ అలారం, చెక్ ద డాక్యుమెంట్స్ అని చెప్పి. రేపు పొద్దున 5 PM తర్వాత ఏం చేస్తారు? డాక్యుమెంట్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, రూట్ ప్లానింగ్ చేసుకుంటారు. ప్లాన్ యువర్ రూట్స్, హౌ టు గో, హౌ టు కమ్, ఓకేనా? గెట్ ఎవ్రీథింగ్ రెడీ. డూ లైట్ రివిజన్ ఇఫ్ యువర్ లిటిల్ బిట్ టెన్షన్ అనిపిస్తే లైట్ రివిజన్, ఓకేనా? ఎర్లీ డిన్నర్, కంప్లీట్ యువర్ డిన్నర్ బై 7 PM, ఓకే? అండ్ స్లీప్. మార్నింగ్ కుదిరితే తొందర లేవండి, డే అంతా పడుకోకండి, నైట్ తొందర నిద్ర వస్తుంది. 23rd రోజు వేకప్ ఎర్లీ మార్నింగ్. చాలా మంది ఏం చేస్తారంటే నైట్ పడుకోరు 23rd ముందు రోజు, 24th పడుకోవచ్చు. అలాంటివి చేయకండి. దట్ డే విల్ ఎఫెక్ట్ 2 to 3 days మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది నిద్ర లేకుంటే. నార్మల్గా రిటెన్షన్ పోద్ది. ఒక్కరోజు లేకుంటే ఆ వీక్ మొత్తం పోయినట్టే, రిటెన్షన్ వీక్ ఉంటారు. సో డోంట్ డూ దట్. అనవసరంగా తెలియని పనులు చేయకండి. మనుషుల్లాగా బతకండి. మామూలు మనుషులు వండుకుంటారు, మీరు మామూలు మనుషులు. డోంట్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. స్లీప్. వేకప్ ఎర్లీ. డే అంతా అలసిపోయి స్లీప్ ఎర్లీ. 8 to 9 o'clockకి, మ్యాక్సిమం 9 దాటొద్దు. 9కి బెడ్. ఇంట్లో ఉంటే అందరికి చెప్పండి 9 తర్వాత ఏ సౌండ్ రావు, లైట్స్ ఆఫ్ అయిపోవాలి. ఒక్కరోజు కుదరదు అంటే అందరిని బయటికి హోటల్కి వెళ్ళమండి, ఎక్కడికి రమ్మని. నో సౌండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ముందు రోజు ఏ సౌండ్ ఉండొద్దు. 9 o'clock లోపల కంప్లీట్ తినడం అయిపోవాలి, రెడీ అయిపోవడం. రేపు పొద్దునకి ఏమేమి ఉన్నాయి అన్ని రెడీ చేసుకొని, ఫోన్లు అన్నీ పక్కకు పడేసి, అలారంలు ఏమైనా పెట్టుకోవాలంటే నార్మల్ అలారం క్లాక్ పెట్టుకొని, ఫోన్ ఎవరు చేయొద్దు. అరే మామ రేపు ఎగ్జామ్ చదివి ఎట్లా అనిపిస్తుందిరా, బాగుందా అని ఫోన్లు చేస్తారు ఎవడు, మీ ఫ్రెండ్స్. అయిపోతారు ఐఏఎస్, ఏం కాదు అని ధైర్యం ఇద్దామని ట్రై చేస్తారు. వద్దు, మనకి ఏ ధైర్యాలు వద్దు, మనకు ఆల్రెడీ ఉంది. ఎనఫ్. ఎగ్జామ్ అయిపోయినాక మీ ఇష్టం. ఎగ్జామ్ వరకు ముందు రోజు అది స్లీప్. దీస్ ఆర్ ద డూ థింగ్స్. డోంట్ కూడా చెప్పాలి కదా. కట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ 1 day ముందు చెప్తారు, ఇలా పేపర్ రావచ్చు. మళ్ళీ ఇప్పుడు అంటే సంవత్సరం మొత్తం తెలియని 1 dayకి లీక్ అయిపోతుందా? కాదు.
అంటారు, మాట్లాడతారు. చాలా మంది ర్యాండమ్గా క్విజులు సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారు రాత్రి, రేపు పొద్దున ఏమైనా రావచ్చేమో. మీ బ్రెయిన్ అట్లా చేస్తూ ఉంటుంది. పీపుల్ రివైజ్ టిల్ 1 PM 2 PM నైట్ అంతా చదివిపోయి ఎగ్జామ్ వచ్చి పండుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. పిచ్చిలేసి బ్రెయిన్ పనిచేయదు. ఇప్పుడు రాసుకుంటున్నారు కదా ఇప్పుడు నేను చెప్పింది, ఆ రోజు అదే ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఏమనిపించినా కూడా, ఎందుకంటే దయ్యం పట్టినట్టు ఏదేదో అనిపిస్తూ ఉంటుంది, పట్టించుకోకండి. ఫాలో వాట్ ఈజ్ రిటర్న్ హియర్. ఓకే, అదంతా ఏంటి లాస్ట్ మినిట్ ప్యానిక్ మీకు అట్లా మీ బ్రెయిన్ని రేషనలైజ్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎగ్జామ్ని చెడగొడతాయి. నెక్స్ట్ డే మనకి ఎంత అనిపించినా కూడా ఎగ్జామ్ చెడిపోతుంది దీనివల్ల. మనం అనుకుందే చేద్దాం, మన పేపర్ మీద వాళ్ళు ఏదైతే ఉందో అదే ఇంప్లిమెంట్ అవ్వాలి. కాకుండా సైలెంట్గా కూర్చోండి, కానీ కొత్త ఏం చేయకండి. మీ బ్రెయిన్ 100 రకాల ఆల్టర్నేటివ్స్ ఇస్తుంది. డోంట్ గో ఫర్ ఇట్. అర్థమైందా? డోంట్ గో ఫర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు మనం అనుకున్న స్ట్రాటజీ day 1 వరకు క్లియర్ కదా, బాగుంది కదా, చాలా నీట్గా ఉందా, మ్యాక్సిమైజ్ అవుతుంది కదా. మన ప్రిపరేషన్ ఏదైతే చేస్తున్నాం ఇయర్ అంతా దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాం ఈ 10 daysలో. వై వీ హ్యావ్ టు టేక్ ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటాం కూడా, ఎందుకంటే బ్రెయిన్ చెప్తుంది, వీక్ బ్రెయిన్ అది మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే లో మూమెంట్లో తప్పుదారిలో పట్టిస్తుంది, మీకు ఆ రిలీఫ్ ఇవ్వడానికి, టెంపరీ రిలీఫ్ ఇవ్వడానికి. కానీ అది రేపు పొద్దున ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది పెద్ద దెబ్బ. 1 year రిగ్రెట్ అవ్వాలి. ఇవాళ మీకు కరెక్ట్ అనిపించింది, 10 రోజుల తర్వాత కూడా కరెక్ట్ అనిపించాలి. మధ్యలో ఎక్కడ కరెక్ట్ అనిపించట్లేదు అన్నా కూడా మీ బ్రెయిన్ మీద గేమ్స్ ఆడుతుంది, ఇంకేం లేదు, అదే పని చేయండి. రాసుకోండి. ఓకే, అండర్స్టూడ్ ఎవ్రీవన్? నౌ ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఐ విల్ టెల్ యూ. ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ day 0 మార్నింగ్ లేసినాము, వెళ్ళాము. ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఫస్ట్ పేపర్ అటెంప్ట్ చేసినప్పుడు రౌండ్ వన్లో అటెంప్ట్ ఓన్లీ షూర్ షార్ట్ క్వశ్చన్స్. రౌండ్ 1 క్విక్గా వెళ్ళాలి ఒక్కొక్క రౌండ్. రౌండ్ 2 ఎలిమినేషన్ మెథడ్స్, ట్రిక్స్, ఇంటెలిజెంట్ గెస్సింగ్, ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అట్లాంటివన్నీ చూసుకొని సెకండ్ రౌండ్లో ఫినిష్ చేయండి మొత్తం. మీ ట్రిక్స్, టిప్స్ ఏవైతే మీరు అన్ని ఇయర్ మొత్తం మీరు నేర్చుకున్నారో, ఇవి ట్రాప్స్, ఇవి ట్రిక్స్ అని చెప్పి ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. ఫస్ట్ రౌండ్లో లెక్క పెట్టుకోండి షూర్ షాట్ ఎన్ని వచ్చినాయి, లెక్క పెట్టుకొని దాని తర్వాత సెకండ్ రౌండ్లో మీరు రిస్క్ని అనలైజ్ చేస్తారు. ఎంత రిస్క్ తీసుకోవాలని చెప్పి మీరు సెకండ్ రౌండ్లో ఫిక్స్ అవుతారు. సెకండ్ రౌండ్లో ఫిక్స్ అయిపోయి 45 minutesలో ఫస్ట్ రౌండ్ అయిపోవాలి. మోర్ దెన్ 45 minutes పట్టదు. సెకండ్ రౌండ్ ½ an hourలో అయిపోవాలి. క్విక్గా వెళ్ళిపోండి, ఎక్కడ స్టక్ అవ్వకండి. అండ్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది పాలిటీ స్ట్రెంత్ అనుకోండి, పేపర్లో అన్ని క్లస్టర్గా ఉంటాయి. పాలిటీ అన్నీ ఒక దగ్గర చూసారు కదా, PYQs ఒక్కొక్క దగ్గర క్లస్టర్లో ఉంటాయి. క్లస్టర్ ఎత్తుక్కోండి, ఎక్కడుందో, ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎత్తుక్కొని మీకు ఈజీ ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. మీకు కాన్ఫిడెంట్ ఉన్న క్వశ్చన్ ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. మీకు పాలిటీ హై కాన్ఫిడెన్స్లో ఉంటే గో టు ద పాలిటీ, స్టార్ట్ విత్ ద పాలిటీ, సర్చ్ అండ్ స్టార్ట్ విత్ ద పాలిటీ. ఎగ్జామ్ ఎప్పుడు కూడా మీ కాన్ఫిడెన్స్ ఉన్న టాపిక్స్, సబ్జెక్ట్స్ని టచ్ చేయండి ఫస్ట్. అక్కడికి వెళ్ళండి. దెబ్బ ఎప్పుడు పడుతుంది అంటే మీ కాన్ఫిడెంట్ ఉన్నది అనుకుంది ఫస్ట్ వెళ్ళిన దగ్గర టఫ్ వచ్చింది అనిపించింది అంటే దెబ్బ పడుతుంది. ఏమవుతుంది? ఇమీడియట్గా బ్రెయిన్ షాక్. అవునా? ఇది మీరు యాంటిసిపేట్ చేయండి. అవ్వచ్చు, తప్పులేదు. మీకు రాని టాపిక్స్ ఈజీగా రావచ్చు. అక్కడ మీరు బ్లాక్అవుట్ అయిపోయినంటే వచ్చినాయన్నీ మీకు మర్చిపోతారు. సో యాక్సెప్ట్ యువర్ ఫేట్, ఫైట్ లైక్ ఏ వారియర్. వచ్చిన దానిలోకి వెళ్తున్నాం, వస్తే మంచిదే, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రాకుంటే యాక్సెప్ట్ యువర్ ఫేట్, హోప్ దట్ అదర్ టాపిక్స్ అంటే దీన్నే టఫ్ ఇచ్చిందంటే వేరే దగ్గర ఈజీ చేయొచ్చు. అర్థం చేసుకోండి, అదొక ట్రాప్ అవ్వచ్చు, వేరే ఈజీ ఇచ్చి ఉండొచ్చు, ఎవరైనా సాల్వ్ చేసినట్టు ఇచ్చి ఉండొచ్చు. సో యూ విల్ గో ఫర్ దట్. అండర్స్టాండ్? షూర్ షాట్ చేసినాక మీ ట్రిక్స్, టిప్స్ అన్నీ సెకండ్ రౌండ్లో వాడేసి మీరు ఒకవేళ టఫ్ అనిపించింది మీకు పేపర్ అంటే 80 questions చేస్తారు, ఈజీ అనిపించింది అంటే 100 questions చేస్తారు. దాని ప్రకారం మీరు పేపర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఫిక్స్ అవుతారు. నెక్స్ట్ ½ an hourలో మిగతా పేపర్ మొత్తం చేస్తారు. ఫైనల్ రౌండ్ మీకు అస్సలు అవ్వట్లేదు అంటే 80 రీచ్ అవ్వట్లేదు అంటే ఇంకా ఇంటెలిజెంట్ గెస్ గేమ్ స్టార్ట్ చేయాల్సిందే, తప్పదు. వదిలేసి రావద్దు పేపర్. ఎట్ ఎనీ కాస్ట్ 80 పెట్టొస్తాం. ఇంటెలిజెంట్ గెస్సింగ్, మీ ఇంట్యూషన్ మీదకి వెళ్ళండి. ఇంట్యూషన్ మీదకి వెళ్ళి నేర్చుకున్నాం, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడో కొంచెం అంటే థర్డ్ రౌండ్లో ఏమైందంటే ఫస్ట్ రౌండ్లో ఏమైనా బ్రెయిన్ కొంచెం బ్లాక్ అయినా కూడా థర్డ్ రౌండ్లో ఇంకా ఓపెన్ అప్ అవుతుంది. 2-3 సార్లు చూడాలి. క్వశ్చన్ని 3 సార్లు చూడకుండా వర్కౌట్ అవ్వదు. ఒకటేసారి పెట్టి వచ్చినంత ఏదో పని ఏదో ఉండదు, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ స్టూపిడిటీ ఈస్ రీడింగ్ 1 time, పుట్టింగ్ ద సేమ్ ఆన్సర్ అండ్ కమింగ్ బ్యాక్. 3 times ఇస్ ఎ మస్ట్. పేపర్ మొత్తాన్ని 3 times చూడండి. షూర్ షార్ట్ అని పెట్టినా కూడా సెకండ్, థర్డ్ రీడింగ్ ఇవ్వాలి. ఎందుకు? ట్రాప్స్ ఉండొచ్చు కదా. వాట్ ఎవర్ యువర్ షూర్ షార్ట్, మేక్ షూర్ దెర్ ఆర్ నో ట్రాప్స్ విచ్ యూ ఫెల్ ఇన్ టు బై మిస్టేక్. ఆ సెకండ్, థర్డ్ రీడింగ్లో దొరుకుతుంది, ఫస్ట్ రీడింగ్లో దొరకకుండా. ఓకేనా? అటెంప్ట్స్ టార్గెట్ చెప్పినా కదా, 80 బేర్ మినిమం చేయాల్సిందే, తప్పదు. ఎవ్రీ వన్ షుడ్ డూ 80. పేపర్ డిఫికల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ డిఫికల్ట్ అయితే 80 బేర్ మినిమం. 75 తగ్గిందంటే మీరు ఎగ్జామ్ వదిలేయండి, వేస్ట్. 75 కన్నా తక్కువ ఇచ్చి రాకండి, వద్దు. ఓకేనా?
అసలు ఇవ్వకండి. ఇది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను, లాస్ట్ టైం ఈ మాట చెప్పలేదు, చెప్పనందుకు 58.5 పెట్టొచ్చాను. సార్ మీరు తక్కువ ఇవ్వమన్నారు కదా సార్ అని. 80 బేర్ మినిమం ఇవ్వాలి. ఓకే, అనవసరం పోదు. పేపర్ డిఫికల్టీ ఈజీ ఉందనుకోండి, గో ఫర్ 9500. మీకు అస్సలు తెలియదు అనిపిస్తే ఇంటెలిజెంట్ గెస్సింగ్ కూడా ఏం అవ్వట్లేదు అంటే 5 వదిలేయండి. దానికన్నా ఎక్కువ పేపర్ బాగా ఈజీ ఉంటే 5 కన్నా ఎక్కువ వదలొద్దు. గాట్ ఇట్. కుదిరితే 100 పెట్టండి, లేకుంటే మినిమం 95 పెట్టండి, గెస్ వర్క్ చేయండి. డిఫికల్ట్ ఉంటే 80, దానికన్నా ఎక్కువ వెళ్తే నెగిటివ్ ఎక్కువ పడతాయి కాబట్టి మళ్ళీ మార్కులు పోతాయి. క్లియర్? అర్థమైంది ఎక్కువకు? మోస్ట్ ఇంపార్టెంట్ అది నేను చెప్పేది. రియాలిటీ రైట్ నౌ, యువర్ రియాలిటీ ఐ విల్ టెల్ యూ నౌ, యువర్ గ్రౌండ్ రియాలిటీ, ఆల్ ఆఫ్ యూ గ్రౌండ్ రియాలిటీ. 55 to 75 మార్క్స్ ఎవరికైనా పాసిబులే, ఎవ్రీ వన్ కెన్ స్కోర్. 85 నుంచి టు 120కి వెళ్ళాలి, అదంతా ఫ్యాంటసీ. 100 దాటి ఎక్కువ కొట్టాలనేది ఫ్యాంటసీ. ఎవ్రీ వన్ కెన్ స్కోర్ అప్ టు 70 ఈజీలీ, మిగతాదంతా గేమ్ ఆడాల్సిందే. ఓకేనా? యూ కాంట్ ఇంప్రూవ్ 40-50 మార్క్స్ ఇన్ ద నెక్స్ట్ 10 days. వాట్ యూ కెన్ ఇంప్రూవ్ ఇస్ స్టెబిలైజ్ ఎవ్రీథింగ్, గివ్ ఏ జెన్యూన్ ప్యూర్ యువర్ హార్డ్ వర్క్ మొత్తం. మీ హార్డ్ వర్క్ మొత్తం ఈ 10 రోజులలో డిస్టిల్ చేసి ఎగ్జామ్ ఇవ్వాలి. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత, వాట్ ఎవర్ వి డిజర్వ్ విల్ గెట్ ఇట్. బట్ అటెంప్ట్ బాగా ఇవ్వడం అనేది ఒకటి ఆర్ట్. ఈ 10 రోజులు ఇది చేస్తే మీకు అది బాగా అర్థమైంది. దట్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్. 100% షార్ట్గా మీకు నెక్స్ట్ అటెంప్ట్ హెల్ప్ అవుతుంది ఈ 10 రోజులు ఇది చేస్తే. ఎందుకంటే యూ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్. వర్కౌట్ అయితే ఇదే అటెంప్ట్లో వర్కౌట్ అయితే, లేకుంటే నెక్స్ట్ అటెంప్ట్కి ప్రిలిమ్స్ గురించి మీరు ఆలోచించరు. యూ విల్ నో వాట్ టు డూ ఫ్రమ్ day 1 of your focus should be completely on reducing your mistakes, improving your eliminations or tricks or traps ని ఐడెంటిఫై చేయడంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎమోషనల్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్, protecting your energy, revising whatever you know, not touching anything new. This will change your result 100%. ఇప్పుడు మనం అనుకునే అన్ని మీరు 10 రోజులు చేస్తే మీ రిజల్ట్ డ్రాస్టికలీ మారుతుంది. అవునా? మీకు అనిపించట్లేదా? ఇవన్నీ చేస్తే చేయగలుగుతాం కదా. ఇట్ ఈస్ వెరీ మచ్ డూయబుల్ వాట్ వీఆర్ ప్లానింగ్, వెరీ మచ్ డూయబుల్. ఇయర్ మొత్తం కలిసే ప్లాన్ చేసుకున్నాం. సో వెరీ మచ్ డూయబుల్. రిజల్ట్ ఇదంతా ఇంప్లిమెంట్ చేస్తే 100% ఒక 20-30 మార్కులు మీకు పెరుగుతాయి. అవునా కదా? వాట్ ఎవర్ ఇప్పుడు రైట్ లో మీరు ఉన్న స్టేజ్ కన్నా 20-30 మార్కులు ఎక్స్ట్రానే వస్తాయి. యూ గైస్ అగ్రీ విత్ మీ? ఎవ్రీవన్. ఇఫ్ యువర్ స్లీప్, ఎమోషన్స్, యాంగ్జైటీ, కాన్ఫిడెన్స్ కొలాప్స్ ఆర్ డ్యామేజ్ ఇన్ ద లాస్ట్ వీక్, ఈ లాస్ట్ 10 డేస్లో మీ స్లీప్ అయినా, యాంగ్జైటీ ఎక్కువైనా, కాన్ఫిడెన్స్ డ్యామేజ్ అయినా, ఏదైనా కూడా ఇయర్ మొత్తం ప్రిపేర్ అయిన పనికిరాదు. ఇట్ విల్ బికమ్ ఇర్రెలవెంట్ వాట్ ఎవర్ యూ ప్రిపేర్డ్ హోల్ ఇయర్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈజ్ హార్ష్ రియాలిటీ. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈజ్ partly knowledge exam, partly nervous system exam. Control your nervous system. Don't become a toxic fellow. ఇప్పుడు చాలా మంది ఎవరితోనే మాట్లాడతారు. ఒక అమ్మాయి మీతో బాగా మాట్లాడింది, ఒక అబ్బాయి మీతో బాగా మాట్లాడిండు, బాగా రోజు మాట్లాడి సడన్గా ఆపేస్తారు. పిచ్చిలేస్తుంది మీకు. నాన్ స్టాప్ డబుల్ టెక్స్ట్ చేస్తూ ఉంటారు, మెసేజ్లు కాల్ చేస్తూనే ఉంటారు. ఏమైంది టెన్షన్, ప్యానిక్ అయితే ఏమైపోయింది. ఈ ఎగ్జామ్ అట్లాంటి ప్యానికే తెప్పిస్తుంది మీకు. ఏదో అయిపోతుంది అని. ఏం కాదు. వాళ్ళు కాకుండా ఇంకొకరు, ఈ అటెంప్ట్ కాకుండా ఇంకో అటెంప్ట్, అంతే కదా. సింపుల్ సార్, యాజ్ సింపుల్ యాజ్ దట్. లైఫ్ ఆగిపోదు కదా. టెంపరరీలీ యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. కంట్రోల్. పార్ట్లీ నాలెడ్జ్ ఎగ్జామ్, దానికి మనం గేమ్ ఆల్రెడీ చేస్తున్నాము. మిగతా పాటు ఇప్పుడు చేయండి. మీకు ఏం జరగబోతుందో ముందే తెలుసు. ఇప్పుడు ఏం చేస్తామో మీకు కంప్లీట్ పిక్చర్ మీ చేతిలో ఉంది. అవునా కదా? ఇక్కడ ఎక్కువ మార్కులు ఇవ్వడం మీద పడిపోతారు అందరూ. ఎందుకు? ప్యానిక్ మార్కింగ్. ప్యానిక్లో ఇస్తున్నాం మార్క్స్, ఎమోషనల్గా ఇచ్చేస్తాము. దానికి ఒక స్ట్రాటజీ లేదు, పాడలేదు. ఎక్కువ చేస్తే ఎక్కువ వచ్చేసినట్టు అందరూ చేస్తున్నారు ఇండియా మొత్తంలో. మీ దగ్గర ఉన్నది ఆల్రెడీ, దాన్ని కాపాడుకొని దాని నుంచి ఏమేం చేయడం ఇంపార్టెంట్. ఎక్కువ మార్కులు చేస్తే లాస్ట్ మినిట్లో ఏం వచ్చేది లేదు. ఓకేనా? అందుకే 2 మార్క్స్ చెప్పినాను. తర్వాత ఎగ్జామ్ ముందు day 2 ఆ టైంకి ఒక CSAT ఒకసారి చూసుకొని డైలీ 75 చేస్తున్నాం కదా, ఎనఫ్. కుదిరితే GS మార్నింగ్ 9 to 11 మధ్యలో 50 MCQs చేయండి. ఈవినింగ్ 2 to 4 మధ్యలో 25 CSATs చేయండి. అదే టైంలో ప్రాక్టీస్లు పెట్టుకోండి. ఎందుకంటే మీ బ్రెయిన్కి ఆ టైంలో ప్రాక్టీస్ చేయాలి, సాల్వ్ చేయాలని అలవాటు అవుతుంది. ఓకేనా? ఇది ఇంకో ప్రో టిప్. ఇన్ ద సేమ్ టైమ్స్ విచ్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే టైం ఉందో అదే టైంలో డైలీ ఏదైతే 10 days మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారో అదే టైంలో మీ బ్రెయిన్కి అలవాటు చేయండి. ఈ టైంలో రోజు మనం ప్రాక్టీస్ చేస్తాము. సో 10th day కూడా అదే ప్రాక్టీస్ మోడ్లో ఉంటుంది మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా. ఎట్ ఎనీ కాస్ట్ ఈ 10 రోజులు మాత్రం ఆ టైంని మీ చేతిలో ఉండాలి. మీరు స్టడీ హాల్కి వెళ్ళడానికి 11-12 అవుతుందంటే కష్టం. స్టడీ హాల్లో చదివే వాళ్ళు ఇంట్లో మీరు మీ స్టడీ టేబుల్ దగ్గర రావడానికి 9-10 అవుతుందంటే కష్టం. మీరు 1 hour ముందే ఉండాలి మీ సెంటర్ ముందు, అంటే 1 hour ముందే ఉండాలి మీ స్టడీ టేబుల్ ముందు. 8-9 o'clock యువర్ బ్రెయిన్ షుడ్ బి వర్కింగ్ ఎట్ హైయెస్ట్ కెపాసిటీ. ఎస్ సార్. సో ప్లాన్ అకార్డింగ్లీ. అండర్స్టూడ్ గైస్? ప్యానిక్ అవ్వకండి, మీరు దేనికే ఎక్కువ ఆలోచించకండి. ఇక
అన్నాం కదా, మీకు అప్పుడప్పుడు ఎమోషన్స్ హ్యాండిల్ చేయడం రావాలి. ఇప్పుడు ఎగ్జామ్ పక్కకి మీ పక్కకు వచ్చి కూర్చోం కదా, కాంట్ బి సిట్టింగ్ బిసైడ్ యూ ఇన్ ఎగ్జామ్, రైట్? సో ఇప్పుడు మొత్తం లాస్ట్ మినిట్ వరకు చేతి పట్టుకొని కూర్చోవాలంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. మెచ్యూరిటీ బిల్డ్ అవ్వాలి మీకు ఎప్పుడప్పుడు. నేను ఎప్పుడు ఉంటాను, ఇప్పుడు ఈ టైంకి వచ్చినాము, మనం ప్లాన్ చేసుకున్నాము, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే అలవాటు రేపు పొద్దున ఎగ్జామ్లో మీరు ఒక్కరే ఉంటారు. మీతో నేను ఉన్నా, మీ ఎగ్జామ్ అయిపోయినాకున్నా, మీ ఎగ్జామ్ ముందున్నా, ఎగ్జామ్ పక్కకు కూర్చుంటే చీటింగ్ అంటారు. సో దట్ ఐ కాంట్ డూ. మనం చేయలేం కాబట్టి చేస్తలేం, లేకుంటే అదే నేను చేసుకుని వచ్చి మీ అందరిని ఒక దగ్గర కూర్చొని మధ్యలో కూర్చొని కాల్ చెప్పి. సో వెరీ ఇంపార్టెంట్ గైస్, టెన్షన్ అసలు పడకండి. చెప్పినాక పిచ్చలైడ్ తీసుకోండి. మనం అనుకున్నట్టు ఎవరు ఏమైనా చేసుకొని ఇండియాలో మనకు సంబంధం లేదు. గుంపులో ఉన్న మనుషులు గుంపుల పనులు చేస్తూ ఉంటారు. ఆ 1000 మంది క్లియర్ చేసే వాళ్ళు గుంపులో ఉండరు, గుర్తుపెట్టుకోండి. గుంపులో ఉండరు, దే డూ దేర్ ఓన్ థింగ్స్. సరే ఇప్పుడు చేస్తున్నాం, ఇంకా ఏం చేసేది లేదు, చేతిలో ఏం లేదు. మన చేతిలో ఉంది ఇప్పుడు ఇచ్చిన ప్లాన్, విచ్ ఇస్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్లాన్. అవునా కదా? ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ప్లాన్? ఎట్లా అనిపిస్తుంది? దానికన్నా ఎక్కువ చేసినా కూడా అన్ప్రొడక్టివ్ అయిపోద్ది. అది ఇవి చేయడానికి అయిపోతుంది మీకు. అందుకే కదా, ఇంకేం చెప్పు, డోంట్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా. దిస్ ఈస్ ద హోల్ టైమ్. మీరు ఇచ్చే 10-12 గంటలు దీనికి అయిపోతుంది. అండ్ ఇట్ విల్ మేక్ యూ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. దట్స్ ద టైప్ ఆఫ్ ప్లాన్ ఐ హావ్ బిల్డ్ ఫర్ యూ. సో ప్రశాంతంగా, పీస్ఫుల్గా, వితౌట్ ఎనీ వర్రీస్, ఎనీథింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, సిట్ హ్యాపీలీ. లైట్లు, ఇప్పుడు అభిషేక్ ఎంత లైట్ ఉందో అంత లైట్లు మీ రూమ్లో ఉండాలి. బ్రెయిన్ పని చేయదు లేకుండా. చీకట్లో కూర్చొని చదవకండి, ఓకేనా? చీకటి రాజ్యం కాదు. సిట్ ఇన్ ద బ్రైట్ లైట్స్, బాగుంటుంది. చెప్పిన టిప్స్ అన్ని గుర్తున్నాయి కదా? ఎవరివన్ ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఏమైనా చెప్పుకోవాలా? సో విత్ ఇన్ 15 days లో 4 to 5 times నాకు సన్ స్ట్రోక్ వచ్చింది. సో ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి అది ఎవరికైనా ఎండకి వెళ్ళకు. అంటే అంటే ఇంట్లోనే ఉన్నా కూడా, అంటే మరి ఫంక్షన్ టైం కదా సార్, పేరుకి అరగంటకి వెళ్ళినా ఎండకి మొత్తం హాఫ్ అన్ అవర్ వేసారు. ఫంక్షన్స్ ఉంటాయి. ఏం చేస్తాం? డే బిఫోర్ ఎస్టర్డే మా మేనత్త షీ ఎక్స్పైర్డ్, మా డాడీ వాళ్ళ సొంత అక్క. ఇవాళ 3rd day, ఐ హావ్ టు బీ దేర్. కానీ ముందే డిసైడ్ అయ్యింది వాళ్ళ క్లాస్ తీసుకోవాలని. 3rd day చేస్తాం మా దగ్గర ఫంక్షన్. ఐ కుడెంట్ గో. ఆల్రెడీ నాకు మీతో కమిట్మెంట్ ఉంది కదా, మీ ఎగ్జామ్ మారదు కదా డేట్. మీరు ఇయర్ మొత్తం కష్టపడ్డాం కదా, ఇప్పుడు అక్కడ నేను చేయడానికి ఏం లేదు. నేను ఉన్నా లేకున్నా పనులు అవుతాయి అక్కడ. మీ లైఫ్లో ఇక్కడ అయిపోతాయి కదా నేను లేకుంటే. అర్థమైందా? సో ఐ షుడ్ బి దేర్ యాక్చువల్లీ. ఇదంతా ప్రోగ్రామ్ లేకుంటే అక్కడే ఉండటం, బట్ కమిట్మెంట్ తప్పదు. 10th dayకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు షెడ్యూల్ 10 రోజుల ముందు ఉంది కాబట్టి దాని ప్రకారం నేను సెట్ చేసుకోండి. కానీ ఇది మాత్రం 10 days నేను ఇవ్వాలి కాబట్టి ఇప్పుడే చేస్తున్నాను. మళ్ళీ వెళ్ళాలి. మీ క్లాస్ అయిపోయినాక మళ్ళీ నేను వెళ్తాను. సో ఉంటాయి కమిట్మెంట్స్, చాలా ఇంపార్టెంట్. నా ఎగ్జామ్ లేకున్నా కూడా మీ ఎగ్జామ్కి నాకు ఎంత ఇంపార్టెన్సో మీకు అర్థమైంది. సో నేనే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే మీరు ఇంకెక్కువ ఇవ్వాలి. సో మేక్ షూర్ యూ దట్ ఇంపార్టెన్స్. ఎందుకంటే యూ కాంట్ డూ ఎనీథింగ్. అక్కడ మీరు లేకున్నా కూడా మిగతా పనులు అక్కడ అవుతాయి. అది పెళ్లి కానివ్వండి, చావు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఉన్నా లేకున్నా దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇక్కడ నేను ఉండాలి, మీరు ఉండాలి, లేకుంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. మన లైఫ్ ముందరికి వెళ్ళదు. అవునా? ఇక్కడ మీరే చేయగలుగుతారు. రేపు పొద్దున మీ కజిన్స్ వచ్చి ఇక్కడ నీ ప్రిపరేషన్ హెల్ప్ చేయలేరు కదా, చేయరు కూడా. రేపు పొద్దున నెక్స్ట్ ఇయర్కి ఫీజులు కట్టము, ఇయర్ అటు ఇటు. అరే నీ పెళ్ళికి వచ్చిన దానివల్ల నా ఫ్రెండ్స్ 2 వారాలు తగ్గినారా, ఈ ఇయర్ నువ్వే నా టెస్ట్ సిరీస్కి వీటికి కట్టాలంటే కడతారా? అదేంద్రా ఎవరు రమ్మన్నా అంటాడు. ఈ 10 రోజులు చాలా జాగ్రత్త. హిట్ స్ట్రోక్స్ అందరూ జరుగుతున్నాయి. ఇయర్ పోయినట్టే, అటు ఇటు చేస్తాం. మీరు డోంట్ అదర్స్. సార్ నేను యాక్చువల్లీ ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత వెంటనే బబుల్ చేసేద్దామని ప్లాన్ చేశాను సార్. కానీ ఆ డౌట్ అయితే నాకు కూడా ఉంది సార్. అంటే సెకండ్ టైం చదివినప్పటికీ ఏదైనా మళ్ళీ దొరుకుతుందేమో. సో దానికి ఏం చేయమంటారు? అంటే బబులింగ్ ఎప్పుడు ఒకటి అయిన తర్వాత లాస్ట్ 20 minutes బబులింగ్. ఏది ఉన్నా కూడా నువ్వు పేపర్ మీద కాన్ఫిడెంట్గా పెట్టాలని పేపర్ మీద రైట్ మార్క్, స్టార్ మార్కులు అట్లాంటివి పెట్టుకో. నువ్వు ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నువ్వు 50 క్వశ్చన్లు నీకు షూర్ షాట్ వచ్చినాయి, బబ్లింగ్ 50 పెట్టేసినావు. పెట్టినాక మళ్ళీ సరే టైం ఉంది కదా ఇంకా చూసుకున్నాక దానిలో 20 క్వశ్చన్లు నాట్ అని కనబడ్డది, ఇన్కరెక్ట్ అని కనబడ్డది. లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావు. నీకు తెలుసు ఆన్సర్, ట్రాప్స్ కనబడ్డాయి. ఆ ట్రాప్ నీకు ఫస్ట్ రీడింగ్లో కనబడదు. యూ విల్ నాట్ సీ ద ట్రాప్స్ ఇన్ ద ఫస్ట్ రీడింగ్. సో ట్రాప్స్, సో నువ్వు ట్రాప్లను ఎత్తుకు. అందుకే కదా ఈ 10 రోజులు నేను ట్రాప్లను అనలైజ్ చేయమంటున్నా. ట్రాప్లలో పడొద్దు, మనము తెలిసిన క్వశ్చన్లు తప్పు పెట్టి రావద్దు. సో ఫస్ట్ రీడింగ్లోనే బబ్లింగ్ పెట్టడం అనేది మనకు బ్యాక్ ఫైర్ అవుతుంది ఎప్పుడైనా. అండ్ థింక్ ఇయర్ మొత్తం ప్రెషర్ బిల్డ్ అంటే ఇప్పుడంటే మన నార్మల్ టెస్ట్లలో నీకు అట్లా అనిపించదు. రేపు పొద్దున ప్రిలిమ్స్కి నువ్వు వెళ్ళినప్పుడు ఇక్కడ నువ్వు అనవసరంగా తప్పులు చేస్తే 1 year ఆగాలనే ప్రెషర్, ఇంట్లో ఏం చెప్పాలి అనే ప్రెషర్, 100 చెత్త థాట్స్ అన్నీ వస్తుంటాయి. దానిలో నువ్వు ఒక సిస్టమ్ ఫాలో అయితేనే వర్కౌట్ అవుతుంది. ఎమోషన్ మీద పోతుంది. ఏమనిపించినా కూడా ఒక సిస్టమ్ ఉందే, ఈ 10 రోజులు ఏదో ఒక సిస్టమ్ పెట్టుకుందాము, అదే సిస్టమ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసేద్దాం. అక్కడ ఏమనిపించినా కూడా కొత్తగా ఏం చేయొద్దు. ఎందుకంటే చాలా అనిపిస్తాయి, పట్టించుకో. ఓకేనా? చీకట్లో నడిస్తే కొమ్మ ఒక బ్రాంచ్ ఇట్లా కదిలినా కూడా యూ విల్ ఫీల్ లైక్ సమ్ గోస్ట్ ఈస్ దేర్. సో దట్ కైండ్ ఆఫ్ ఫియర్ విల్ కమ్.
అక్కడ ఏం లేకున్నా కూడా ఏదో భయం అయితే ఉంటుంది. అందుకే ఎమోషనల్ అయిపోతాం కాబట్టి తప్పులు ఎక్కువ చేస్తాం. తప్పులు చేయొద్దంటే దెర్ షుడ్ బి ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ యూ హౌ యూ అటెంప్ట్ ద టెస్ట్. ఇఫ్ యూ ఫాలో దట్ ఫ్రేమ్ వర్క్ యువర్ ఎమోషన్స్ విల్ నాట్ ఎఫెక్ట్ దట్ ఫ్రేమ్ వర్క్ కదా. క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చినా మీ ఏ ఎమోషన్లో ఉన్నా కూడా అదే ఫ్రేమ్ వర్క్ ఫాలో అవుతాం. యూ మేక్ దట్ ఫ్రేమ్ వర్క్ అటెంప్టింగ్. నాకు క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చినా, నాకు అక్కడ ఏమనిపించినా కూడా, ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ మే కమ్, ఐ విల్ ఫాలో ఓన్లీ దిస్ ఫ్రేమ్ వర్క్. దట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ మిస్టేక్స్. ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, ఎక్స్పెరిమెంట్ అయిపోతాం మళ్ళీ. లేకుంటే ఆ లాస్ట్లో పెట్టు భయం వదిలేయండి ఫస్ట్. అంటే సెకండ్ టైం చదువుతూ తప్పు పెడతామేమో, ఆ నెగిటివ్ ఎమోషనే తప్పు పెట్టిస్తుంది. బీ పాజిటివ్. తప్పులు ఎత్తుకోవచ్చు కదా నువ్వు, అర్థమైందా? తప్పులు దొరుకుతాయి, ట్రాపులు దొరుకుతాయి. ఇంటెలిజెంట్గా ఆలోచించు, తప్పు ఎందుకు పెడతాం? బీ వెరీ వెరీ స్మార్ట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే అదే కదా బేట. ఇప్పుడు తప్పులు పెట్టొచ్చు అనేది ఏంది? కాన్ఫిడెన్స్ లేకపోవడం. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్. ఫస్ట్ టైం చేయండి, సెకండ్ టైంలో తప్పులు ఎతకండి, బీ వెరీ కాన్ఫిడెంట్. ఎక్కడ కూడా డౌట్ రానియకండి. తప్పు పెడతానేమో, పెట్టను, కానీ నువ్వు నీ ఫ్రేమ్ వర్క్ నువ్వు ఫాలో అవ్వాలి. సర్వేశ్వర్, పిల్లల ఎగ్జామ్లు అయిపోయినాయి, నీ ఎగ్జామ్ రాస్తావా? పిల్లలు నువ్వు కూడా పిల్లలు మర్చిపోతున్నావు సార్. అంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను సార్. మళ్ళీ మధ్యలో తమిళనాడు ఎలక్షన్ వచ్చినాయి, ఫుల్ యాక్టివ్ అయి ఉంటావు. లేదు సార్, అస్సలు లేదు. లేదు సార్, ప్రిపేర్ అవుతూనే ఉన్నా, కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల టెస్ట్లు కంటిన్యూషన్ అవ్వలేదు. ఈ 10 రోజులు అన్నీ ఆపే. ఇంకా వాట్ ఎవర్ యూ స్టడీడ్, మీ సిలబస్ అవ్వకుండా ఏం అవ్వకుండా ఇక్కడ వరకు అయింది, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, డూ ఓన్లీ దట్ దిస్ 10 days. ఓకే, ఎస్, ఎవ్రీ వన్ ఇన్ వాట్ ఎవర్ స్టేజ్ యూ ఆర్, అప్లై దిస్. Stop everything and apply this. Pradyu, any doubts? No. Next 10 days you start practicing bubbling. You can easily bubble 100 you can do 100 bubblings in 15 minutes. 5 minutes extra I have given. Okay. All you have to do is bubble only. No, by 1 hour 40 minutes you have done everything. Last 20 minutes only bubbling. In 10 minutes you can bubble. Be very quick and practice bubbling. You should not make mistakes. Okay. In the beginning you will bubble your rule number and all of that, that's it. After that at the end only you will bubble, and try practicing your bubble is very important. First, second, third, if you mix up things, what will happen? Always read the question number, whichever the number you are bubbling, read the number here also. 1 you are bubbling, 1 should be here. 20 you are bubbling, 20 here should be there. 30, read both bubbling number and the question number. Always read both, practice that. One of the students, they started bubbling, first 2 questions they left. Okay, from third question they have to bubble, no? So they started with first question only. 1 they bubbled the third question, 2 they bubbled the fourth question, 3 they bubble like that. Then 5th 6th they left. 5th and 6th means 3rd 4th they left, then bubbling again. In the end they wanted to bubble the 100th question, but they were bubbling 98th. Where 97th or something. Where did the first 2 questions go? In the top corner they have saw, in the beginning they have left, they forget to leave the first 2 bubblings. Okay, this kind of confusion comes in with the students. You have to practice those things. You have to check your number, bubbling number and the question number, always, for each and every question, because sometimes it may go up and down. If one question goes up and down, everything else will go up and down. I completely understand. That's why practice is important. Build your confidence. Put frameworks. Whenever you are bubbling, your framework is to check the numbers. Got it? If you have frameworks, there is no need to fear. Yeah. Build frameworks instead of looking for the shortcuts. Build frameworks. Whenever in the sleep also, if someone wakes you up, tells you to bubble this paper, you bubble. You look at the compulsory. You look the question number and the bubbling number. Always you have to look. That should be in your sleep also, you should be able to do it. That's your framework. Okay. There is no scope for silly mistakes. Don't leave any scope for silly mistakes. Next 10 days, that's your job. Clear? I think your doubt is clear, Pamit? Good that I asked here only. That's why we found out what was the problem. With other students' helps. Yes, all the best. God bless you all. Perform well. Yeah. We don't let fear come to you. That's it. Be highly confident. మీకు అప్పుడప్పుడు తెలియకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందే పెట్టుకుంటా అని భయాలి, తప్పైతే ఏమో నెక్స్ట్ టైం. మీకు ఏ భయం అనిపించినా కూడా వెళ్ళి దానికి ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసుకోండి. ఎట్లా పేపర్ వచ్చినా కూడా నేను ఇదే పని చేస్తాను.
క్రియేట్ ఫ్రేమ్వర్క్స్. లైక్ ఐ టోల్డ్ యూ, పర్నిగా ఆస్కడ్, సార్ క్వశ్చన్స్ అప్ అండ్ డౌన్ అయిపోతాయి లాస్ట్ మినిట్లో చేస్తే. అప్పుడు ఫ్రేమ్వర్క్ ఏంటి? క్వశ్చన్ నెంబర్, బబ్లింగ్ నెంబర్ రెండు చెక్ చేసుకోవాలి పక్కకి. అది ఫ్రేమ్వర్క్. అది చెక్ చేసుకోవడం మీరు అలవాటు చేసుకున్నారంటే మీకు భయం పోయింది కదా. ఇంకా భయం ఎందుకు? తప్పు పెడతామని. అలానే ప్రతి భయానికి ఒక ఫ్రేమ్వర్క్ చేసుకొని ఎవడు ఏమైనా అయిపోయినాయండి, మీరు అదే ఫ్రేమ్వర్క్ ఫాలో అవుతారు. అప్పుడేం భయం ఉండదు. బై మిస్టేక్లు చేస్తామని భయం ఉండదు, సిల్లీ మిస్టేక్లు జరుగుతాయని భయం ఉండదు. ఓకేనా? కాన్ఫిడెంట్గా చేయండి. ఓకేనా? ఉన్నది 10 రోజులే. లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత కాన్ఫిడెంట్గా, బీ మోస్ట్ కాన్ఫిడెంట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. టేక్ కేర్, ఈట్ వెల్, డోంట్ ఈట్ బిర్యానీస్, టూ ఆయిలీ ఫుడ్, స్లీప్ వెల్, డూ మెడిటేషన్స్. మన ఛానల్లో మెడిటేషన్ వీడియోస్ ఉన్నాయి. ప్రాక్టీస్ మెడిటేషన్, స్లీప్ వెల్, లైట్ ఎక్సర్సైజ్, డోంట్ గో టు జిమ్ అండ్ ఆల్. హెవీగా చేయకండి, ఎందుకంటే ఏమైనా పట్టుకుంది అనుకోండి అవుట్, ఎగ్జామ్లో ఇబ్బంది అయితే. డోంట్ డూ ఎనీథింగ్ హెవీలీ. నెక్స్ట్ 10 days షుడ్ బి కామ్ అగ్రెషన్. మీరు గట్టిగా పనిచేస్తున్నట్టు ఎవరికి మీకే అర్థం కావద్దు. క్యాప్టెన్ కూల్, ధోనిలాగా పనిచేయండి. ఓకేనా? అండర్ ప్రెషర్ బీ వెరీ కామ్. దట్స్ ద సీక్రెట్. వెన్ ఎవ్రీ వన్ ఈస్ కామ్, బీ అగ్రెసివ్. ఇయర్ మొత్తం అగ్రెసివ్గా ఉండాలి. వెన్ ఎవ్రీ వన్ ఈస్ అగ్రెసివ్, ప్యానిక్ మోడ్లో ఉన్నప్పుడు మీరు కామ్గా ఉండాలి. యాజ్ సింపుల్ యాజ్. డూ ద ఆపోజిట్ ఆఫ్ ద మెజారిటీ, యూ విల్ విన్. ఎనీ గేమ్ ఇన్ లైఫ్, డూ ద ఆపోజిట్ ఆఫ్ ద మెజారిటీ. Because majority always fails, only few people win, no? సో మెజారిటీ పనులు ఏం మనం చేయొద్దు. మెజారిటీ అంతా ఇది కష్టం, అది భయం అవుతుంది, ఇది ఇట్లా అయిపోతుంది, అది అట్లా అయిపోతుంది అంటారు. మీరు అవన్నీ పట్టించుకోవద్దు. మెజారిటీ భయపడుతున్నారు, మీరు భయపడవద్దు. మెజారిటీ పేపర్ టఫ్ వస్తుంది అంటారు, మీరు పట్టించుకోవద్దు. మెజారిటీ ఎగ్జామ్లో ఇట్లా ప్రాబ్లం అవుతుంది, అట్లా ప్రాబ్లం అవుతుంది అంటారు, మీరు హైయెస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ హోల్ లైఫ్ షుడ్ బి. మీరు ఎంత ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ కాకపోండి, ఇయర్ మొత్తం ఏమేం చేయండి, ఇబ్బంది లేదు. దిస్ 10 days షుడ్ బి యువర్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్. ఇయర్ మొత్తం అంతా లేనంత పర్ఫార్మెన్స్ నేను చెప్పిన ఫ్రేమ్వర్క్లో ఉండాలి, మీ ఇష్టం ఉన్నట్టుగా. దీనిలో ఏమవుతుంది అంటే మోస్ట్ సేఫెస్ట్ వేలో వెళ్తాం. లేకుంటే ఏమైతే గాలి ఎటు వస్తే వెళ్ళిపోతాం, అర్థం కాదు, ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అయిపోతాం. ఎగ్జామ్ రోజు కనబడుతుంది విత్ ఎక్స్పీరియన్స్ అండ్ డెలింగ్. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డెల్ట్, స్టిక్ టు దట్, టేక్ ఇట్ ఈజీ, బీ కాన్ఫిడెంట్. యూ విల్ మేక్ మీ ప్రౌడ్ దిస్ ఇయర్ ఆర్ ద నెక్స్ట్ ఇయర్, ఐ నో దట్. బట్ థింగ్స్ టేక్ టైం. ఇయర్ అయితే మంచిది, నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మంచిది, ఇబ్బంది ఏమున్నది. ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ అయితే సింగిల్ డిజిట్ ర్యాంకే ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఈ ఇయర్ అయితే 2 digit 3 digit అడ్జస్ట్ కావాలి, అంతే కదా. అంతే. నెక్స్ట్ ఇయర్ అయితే సింగిల్ డిజిట్కే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ 2-3 digitకి అడ్జస్ట్ అవ్వాలి కదా, ఫస్ట్ అటెంప్ట్ కదా చాలామంది. సో ఇబ్బంది ఏం లేదు. అటెంప్ట్లు పెరుగుతుంటే ర్యాంకులు పెరిగే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది, అవునా కదా. కానీ ఈ ఇయర్ అటెంప్ట్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్, బాగా హ్యాండిల్ చేయండి. యా, ఎస్, ఎనీ ప్రాబ్లమ్ యూ గివ్ మీ కాల్, ఐఎమ్ హియర్. All the best, God bless you. Yeah, do well. ఏం కాదు, బాగా చేయండి. చలో, see you guys. Thank you.